అప్లైడ్ ఆ సాల్వ్ పట్టుకో, నేను ఇటు ఇచ్చి డోర్ తీసేసేలే. చేసావా? విద్యార్థులందరి తరఫున మన సంస్థకి ఉపాధ్యాయ వేడుకలకు వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన విద్యార్థులందరి తరఫున యాజమాన్యం తరఫున ముందుగా మన గురు పూజ్యులు ఉమామహేశ్వరరావు గారికి మీ అందరి ఆధ్వర్యంలో చిరు సత్కారం చేస్తున్నాం. అదేవిధంగా సార్ యొక్క విలువైన 2 సూచనలు పాటించి మీ భవిష్యత్తులో మీ అందరం కూడా చేసేది ఒకటే, మీ భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ యొక్క దేశానికి మీ కుటుంబానికి ఒక మంచి పేరు ప్రతిష్ఠ తీసుకొచ్చి మీ జీవితంలో మీరు బాగా అభివృద్ధి చెందాలన్న ఆశయంతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే గురువు. అటువంటి గురువులను సత్కరించుకోవడం అనాదిగా వేదకాలం నుంచి ఈ యొక్క వేద భూమిలో జరుగుతున్న ఈ యొక్క పరిణామాలన్నీ మనకు తెలిసినవే. సో గురువు లేని విద్య గుడ్డిదంటారు. అటువంటి మన జీవితంలోకి వెలుగులు నింపిన ఈ గురువులందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి మరి మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించేవారు కనుక అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా సత్కరించుకుందాం. సో విద్యార్థులందరూ కూడా వెల్కమ్ చెప్పండి. అందరూ కూడా మా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సార్కి మెమోంటో ఇస్తూ సార్ మరి సత్యానంద మేష్ సార్, రాముత్ సార్, అలాగే సార్ గౌరీశంకర్ సార్, రమేష్ నాయుడు సార్ సార్కి వచ్చి సారు కప్పి సత్కరిస్తారని మనస్ఫూర్తిగా మన విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాం. మరి రాముత్ సార్ చేతుల మీదుగా సార్ తర్వాత సార్ నువ్వు జూమ్ తగ్గించేసి ఎక్కువ పెట్టు, ఒక పని చేసి అంటే ఇలా క్లాసులా కాకుండా మొత్తం ఇచ్చేసి, నీకు అర్థమైందా? ఇంకా 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 తగ్గించు, క్లోజ్ చేసి ఇంకా పర్లేదు తగ్గించేసి, ఇంకా తగ్గించు అంటే ఎక్కువ మంది పడదా? ఓకే ఇంకా అది ఇప్పుడు ఓకే. ఇప్పుడైతే మనకి క్లియర్గా ఉంటుంది. అందరూ అందరూ కావచ్చు. మామ గోందు రండి ఒకసారి సార్, మన స్వామి శేఖర్ మరి మన ఉపాధ్యాయులందరి సమక్షంలో సార్కి ఒక చిన్న మెమోంటోని మన యొక్క జ్ఞాపకార్థం మనందరం కూడా ఈ చిన్న మెమోంటోని బహుశించుకుంటున్నాం. ఇది మన యొక్క తీపి కానుక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. మరి సార్ యొక్క విలువైన సూచనలు కొన్ని ఖచ్చితంగా మీరు పాటించండి, ఎందుకంటే ఇదే మన జీవితంలో వెలుగు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆర్ఎస్ అకాడమీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రెడ్డి శ్రీనివాసరావు గారు మరియు గౌరవ మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర అధ్యాపకులకు, అదేవిధంగా లైవ్లో ఉన్నటువంటి కాబోయే ప్రభుత్వోద్యోగులకు నా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఎందుకు అసలు ఉపాధ్యాయ దినోత్సవంగా ఆయన జన్మదినాన్ని మనం నిర్వహించుకుంటున్నాము, కారణం ఏంటంటే 2 నిమిషాలు. ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపాధ్యాయ వృత్తికే ఒక మైలురాయిలాగా భారతదేశంలో నిలిచిపోయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ఉపాధ్యాయుడిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి, అంటే ఉపాధ్యాయుడు అంటే అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పీఠమైనటువంటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అలంకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. జనరల్గా నాకు తెలిసినంత వరకు 1962వ సంవత్సరంలో ఆయనకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన ఒకటే చెప్తారనమాట, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం అనేది నా కోసం కాదు, నా కోసం ఉండకూడదు. మీరు చేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం అనేది 50 మంది
భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికి కూడా మీరు చేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని చెప్తూ, ఆనాటి నుంచి కూడాను ఆయన యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడాను మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు రెండు వృత్తులు అనేవి గొప్ప వృత్తులు. ఒకటి ఉపాధ్యాయుడు, 2 వైద్యుడు. ఉపాధ్యాయుడు అన్నటువంటి వాడు ఈ సమాజాన్ని మేల్కొలిపి సమాజంలో ఉన్నటువంటి కాబోయే భావి భారత పౌరులందరినీ కూడాను సమాజంలోకి వెలుగులోకి తీసుకొచ్చి ఈ సమాజ అభివృద్ధి కోసం నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి, నిస్వార్థ జీవి ఎవరయ్యన్స్ అంటే ఉపాధ్యాయుడు అన్నటువంటి వాడు. ఇక వైద్యుడు అంటే తెలిసిందే, వైద్యో నారాయణో హరి. ఎందుకంటే అంతమంది వైద్యులు కూడా చెడు వ్యక్తులు ఉండరు, చాలామంది మంచి వైద్యులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రాణదాతలుగా మన సమాజంలో నిలుస్తుంటారు. కాబట్టి ఇటు ఉపాధ్యాయ వృత్తి, అటు వైద్య వృత్తి, ఈ 2 వృత్తులు కూడాను నాకు తెలిసినంత వరకు అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వృత్తులుగా భావిస్తాం. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అనేక మంది విద్యార్థులకు పాఠాలు చెప్తూ అనేక మంది విద్యార్థులని సమాజ స్థాపన కోసం తయారు చేస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి మా ఉపాధ్యాయ లోకానికి అందరూ కూడా మరొక్కసారి సగౌరవంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి ఎంతటి మంచి ఉపన్యాసాన్ని మన విద్యార్థులందరికీ కూడా అందించిన ఉమామహేశ్వరరావు గారికి మరి అందరి తరపున అభినందనలు. మరి తదుపరి మరి వరుసగా అయిపోద్ది కదా మా యొక్క గురువు గారు. మీరు అయిపోతే మాట్లాడి పర్లేదు, ఎంతసేపు అయినా మనకి మరి అందరికీ కూడా కొత్తగా పరిచయం చేస్తున్నాడు మా గురువు గారిని, చందక రామూర్తి గారు. ఇతను పనిచేసిన గ్రామంలో ఈ రోజు కూడా ఇతని యొక్క ఎంతంటే చదువుకోవడానికి ప్రతి విద్యార్థి, పేద విద్యార్థికి కూడా గురువు గారి యొక్క ఇంటి దగ్గరే కంప్లీట్ గా పుస్తకాలు కొని పేదరికంలో ప్రతి విద్యార్థిని కూడా చదివించి ప్రధానోపాధ్యాయులుగా, అదేవిధంగా డైట్ లెక్చరర్ గా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఈ రోజు కూడా ఎంతో మంది విద్యార్థుల యొక్క అభిమానాన్ని సార్ సంపాదించుకున్నారు. మాలాంటి విద్యార్థులందరం కూడా గోవింద్ గారు ఏసీటీఓ, డీసీటీఓ గారు, అలాగే మా శంకర్ గారు, అలాగే సోమశేఖర్ గారు, మీ అందరం ఒకే బ్యాచ్మేట్స్. మరి మేము అందరం కూడా గురువు గారి దగ్గర 2005-7 డైట్లో సెక్షన్ పొందాం. అతని యొక్క విలువలు, అతను అందించిన జ్ఞానం, అతను అందించిన నైతిక విలువలు కొంతమందికి ఉపయోగపడాలనే తపన, ఇవన్నీ కూడా మాకు ఈరోజు మీలాంటి విద్యార్థులందరికీ కూడా కొంత సహాయపడాలి, ఈ నాలెడ్జ్ని షేర్ చేయాలనే మనందరం కూడా మరి మన మిత్రుడు గోవింద్ గారు గత ఆఫ్లైన్ బ్యాచ్ అన్నిటికీ కూడా ఫ్యాకల్టీగా వచ్చారు. మరి తన యొక్క బాధ్యతల వల్ల ఇప్పుడు మీకు అందుబాటులో లేరు, మరి త్వరలో మీరు అనుకుంటూ వస్తారు అతను కూడా. ఈ విధంగా ఎంతో మందిని తయారు చేసిన గురువు గారికి మరి అతని యొక్క మాటల్ని, అతని యొక్క విలువైన ఏవైతే సూచనలు ఉన్నాయో పాటిస్తే భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థితికి అధిరోహిస్తారు. పిలిచిన వెంటనే వచ్చిన గురువు గారికి ధన్యవాదములు. సార్ మేమంటే సార్ మేమంటే కూర్చోండి సార్, కూర్చోండి, జస్ట్ కూర్చోండి సార్, పర్లేదు సార్ కూర్చోండి. శేఖర్ మరి సతీష్ గారు, అలాగే మేషర్ సార్, సార్ చేతుల మీదుగా మరి సత్యనారాయణ మేషర్ చేతుల మీదుగా సార్కి మెమెంటో అలాగే బొకే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్, అక్కడ పెట్టేసి సార్. శ్రీహరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతియే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం
ఏకదంతముపాస్మహే తొండమునేకదంతమున తోరపు బజ్జయు ఓమహస్తమున్ మెండుగ మ్రోయ గజ్జలన్ మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజవయ్యుండెడి పార్వతీ తనయబోయి గణాధిపా నీకు మృక్యధన్. ఓం గం గణపతయే నమ, గం గణపతయే నమ, గం గణపతయే నమ. ఓం గం గణపతయే నమ, గం గణపతయే నమ, గం గణపతయే నమ. ఉపాధ్యాయునికి మరి ఎంతోమంది విద్యార్థులతోనూ విలేజర్స్తోనూ వ్యక్తులతోనూ మరి ర్యాపోంట్ ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి భక్తి సేవ, భక్తి ఖచ్చితంగా ఉండాలి. భక్తిని ఎందుకంటే ఉపాధ్యాయుని అనుసరించేది విద్యార్థులైతేనేమి సంఘం అయితేనేమి, అందుకని భక్తి ఉండాలి. భక్తి అంటే ఆలయాలు సందర్శించడం అనే కానీ లేదా రామాయణ భారత భాగవత ఇతిహాసాలను కాస్త మరి ఆకలింపు చేసుకోవడం కానీ జరగాలి. ఇప్పుడు నేను మామూలు మొట్టికాయలు కొట్టుకున్నాను, ఎందుకంటే విఘ్నేశ్వరుడు మరి మొట్టికాయలు అంటే మహా ఇష్టం అతనికి, మెట్టికలు. అలాగే గుంజీలు తీయడం అయినా మహా ఇష్టం. దేనికి తృప్తి పడ్డా ఆయన కొబ్బరికాయలు కొట్టు ఉండ్రాలు పెట్టు ఏం పెట్టినా ఇది కాదు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మరి గురువుగా అంటే తను ఏమిటంటే మరి మనమైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా మొట్టమొదట మాత్రం పరివార దేవతలను దర్శించి తర్వాత అసలు దేవుణ్ణి చూడడానికి వెళ్ళాలి. రాముడవని, కృష్ణుడవని, ఆంజనేయుడవని, మరొకటని మరొకటవని. అంటే మరి అంటే ఈ మెట్టుకలు ఎందుకంటే ఒకసారి మరి అగస్త్య మహాముని అంటే తమిళనాడులో మహా విపరీతమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆ కరువులో దాహార్తి నీరు లేదు ఎక్కడును. ఆయన అగస్త్య మహాముని కొండ మీద పశ్చిమ కనుల్లో ఏంటంటే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తపస్సు సమయంలో ఏంటంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా నాయన ఆ మునుగారి దగ్గరికి వెళ్ళి కమండలాన్ని తిరిగేస్తే నీరు వస్తుంది మనకి, నువ్వు వెళ్ళరా అని చెప్తే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి ఏంటి వినాయకుడు వెళ్తాడు, వెళ్ళి కమండలాన్ని తిరిగేస్తే కింద దొర్లుకుంటూ వస్తే ఆ నీటి ఛాయ్ ఏర్పడి చివరికి ఏంటంటే అది ఒక నదిగా ఏర్పడి దాన్నే కావేరీ నది. అది ఈ రోజు ఏంటంటే వ్యవసాయానికి అయితేనేమి మరి మొత్తం తమిళనాడు ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అందుకేంటంటే అది ఏమైంది, ఈ కమాండ్లు ఎవరు తిరిగేశారని చూసి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు ఆయన అగస్త్య మామని. ఆయన పొట్టుగానే ఉంటాడు. వస్తే దగ్గరకు వచ్చేసరి వీళ్ళు పట్టుకుంటేసరి తిరిగేసరి వినాయకుడు అంటే మా గురువు గారు అంటే ఈశ్వరుని తాలూకు తనేయడని క్షమించని ఆ మొట్టుకాయలు కొట్టుకుంటాడు. అట్లానే రెండోది ఏంటంటే మరి లక్ష్మీపుత్రుడు లక్ష్మీదేవి బ్రహ్మకు అప్సరుడు అంటే పార్వతీదేవి అనుకోండి, పార్వతి. వీళ్ళు ఏంటంటే ఒకసారి పార్వతీదేవేమో బ్రహ్మకి అప్సరుడు, మరి లక్ష్మీదేవేమో ఆయన భార్య. అయితే వీళ్ళు ఏంటంటే ఒకసారి సరస్వతీదేవేమో బ్రహ్మ యొక్క అప్సరుడు, శివుడి భార్య. ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి తాతగారింటికి వాళ్ళ అమ్మతో పార్వతీదేవితో వెళ్తాడు. ఈయన వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఎవడు విఘ్నేశ్వరుడు చాలా పొట్టిగా సరదా మేనమామల ముద్దు మరి మురిపోయిన ముద్దే. ఆ ముద్దు వల్ల ఏంటంటే ఆయన సరదాగా ఆడుకుంటూ ఉంటే ఎంతలో ఏమైందంటే మరి దేవతలకి రాక్షసులకి ఎప్పుడు పడదు. ఆ దేవతల మీదకి రాక్షసులంతా కూడా దండెత్తుకొచ్చారనే విషయం తెలియనితోటి ఏదైనా మేము విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆ మామూలు తన ఆయుధం మనకు తెలుసు చక్రం, దాని గురించి అక్కడ ఇక్కడ ఎత్తితే కనబడదు. కనబడకపోతే ఏంటి నా ఆయుధం ఏమైంది లక్ష్మి అని అడుగుతాడు లక్ష్మీదేవిని అడిగితే అప్పుడు ఆవిడ చెప్తాడు నీ మేనలుడు ఎందంటే ఆడుతున్నాడు గొంతున్నాడు వాడిని అడగండి. ఒరే ఈ మామూలుగా నా ఆయుధం ఎదురా విష్ణు చక్రం అంటే ఏడుదని అడుగుతాడు. ఏమిటిరా మరి నా ఆయుధం నీకు తెలియదు అంటే ఇదేనా జిలేబీలాగా ఉంటుంది అదేనా మింగీసేనా అంటాడు. ఒకసారి మింగిస్తే వెళ్ళరా బాబు నాకు అది ఇప్పుడు ఎలాగొస్తుంది బయటగానే వెళ్ళి ఆ విఘ్నేశ్వరుడు ముందు శ్రీహారి ఏం చేస్తాడంటే గుంజీలు తీస్తాడు. అయ్యే మా ఆయన ఆయుధ గుంజీలు తీసి పలబారతాడు. ఆయన పలబారితే ఆ చక్రం బయటకు వస్తుంది. ఆ విధంగా ఆ రెండు కారణాల వల్ల విష్ణుమూర్తి అంటే ఆయుధాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళడం జయించడం జరిగింది రాక్షసుల మీద. అయితే ఇక్కడ ఏంటంటే వినాయకుడికి మెటికలన్నా
లేదు గుంజీలన్నా మహా ఇష్టం. అందుకు ఆయన అప్పటి నుంచి ఏంటంటే ముందు ఎప్పుడైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే వినాయకుడిని దర్శించి మిగతా మామూలుగా మూలదేవుడిని వెళ్ళి చూడడానికి వెళ్ళాలి. మూలదేవుడిని మనం చూడడం ముందు కాదు, ముందు ఎప్పుడైనా సరే వాహనాన్ని కానీ ఎదురుగా ఉన్న వాహనాన్ని కూడా దర్శించాలి. అలాగే పరివార దేవతలు ఎవరున్నా వాళ్ళని దర్శించి ఆలయంలోకి వెళ్ళాలి. ఇక మనకేంటంటే భక్తి అభివృద్ధి చెందాలంటే మనం ఏంటి కేవలం ముక్కు మూసుకొని జపం చేసుకొని కూర్చొని ఉన్నంతలో భక్తి అవ్వదు. అది ఏదైనా మనకు భక్తే, నామస్మరణ చేసినా భక్తే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం తీవ్రంగా గుర్తించాలి, సేవ భక్తి. సేవ అంటే సొసైటీకి సేవ చేయడం, డ్యూటీ ఈజ్ డివైన్. మన ఉద్యోగ ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే అదే సేవ. ఉపాధ్యాయుడు అవనివ్వండి, మరి మిగతా ఏదైనా ఫ్యాకల్టీ ఏ దేంట్లో జాబ్ చేసినప్పటికి కూడా తను ఏంటంటే తను తప్పనిసరిగా కూడా తనకు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే అదే సేవ. అంటే బాబా గారు ఒక మాట అంటారు, సేవ చేయుట వలన కలుగు ఆనందం, అది ఏ శాంతినిచ్చు, అది ఏ సుఖమునిచ్చు, శాంతి కన్నా మిన్న సౌఖ్యంబు లేదయ్యా, ఉన్న మాట తెలుపుచున్న మాట, సత్యమైన మాట సాయి మాట. అంచేది ఎప్పుడైనా సరే తన డ్యూటీ ఈజ్ డివైన్ అన్నాం, ఆ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తే అది చాలా పవిత్రమైనటువంటి జాబ్ అవుతుంది, ఉద్యోగం అవుతుంది. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే అదే సేవ అవుతుంది. అయితే ఇక ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, మనం ఈరోజు ఏంటి ఈ సందర్భంగా ఈయన ఫిలాసఫీ మాట్లాడుతుండేమో అనుకోవచ్చు మీరు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితిలో కూడా మనకి ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులే. ఎందుకంటే అతని నుంచి ఏదైనా మనం నేర్చుకుంటుంటే ఆయన గురువు కిందే లెక్క. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట అంటారు, నేను ఎన్నో పదవులు నిర్వర్తించాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి తృప్తిని నేను ఇంక దేంట్లోనూ పొందలేదు. అంచేత ఆ వృత్తి అంత విలువైనటువంటి వృత్తి, అది ఉపాధ్యాయ వృత్తి. అంచేత మరి ఏ ఉద్యోగం చేసినా అది ఉపాధ్యాయుడి కింద లెక్క, నిన్ను చూసి కొంతమంది నేర్చుకోవాలి. అంచేత ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మేషర్ చెప్పారు, ఆయన జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈ ఉపాధ్యాయ మామూలు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడున్నో, ఇది ఉపాధ్యాయ దినోత్సవాన్ని. ఇందులో భాగంగానే అయితే ఒకటి, ఏది చేసినా తృప్తి ఉండాలి. తృప్తి ఉంటే తృప్తి తృష్ణ అని రెండు ఉన్నాయి. మనం చేసే కార్యక్రమంలో తృప్తిగా చేసి పలువురు మన్ననలు పొంది మంచి వ్యక్తులుగా తయారవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మరెవరో కాదు, ధర్మరాజునే తీసుకోండి. ధర్మరాజు ఏంటంటే నిజంగా తృప్తితో ఉద్యోగం చేశాడు, ఇదే తన రాజ్యపాలన చేశాడు. హాయిగా మరి ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ధర్మాన్ని విడిచిపెట్టకుండా మరి ముందుకు సాగడం జరిగింది. అదే ధర్మరాజుని యముడు ఒక ప్రశ్న వేస్తాడు, ఎవరు తృప్తిగా ఉంటారు ఎప్పుడు నన్ను. ఆయన మాట చెప్తాడు ధర్మరాజు, ఎవరు వంట వాళ్ళు వండుకు తినేవాళ్ళు తృప్తిగా ఉంటారని చెప్తాడు. అలాగే ఇంకొకటి ఏమిటంటే అండ్రుని అప్పు లేనివాడు తృప్తిగా ఉంటాడు. వాడికి ఎటువంటి అప్పులు లేక ఈతి బాధలు లేకుంటుంటే వాడు తృప్తిగా ఉంటాడు. ఇక మరొకటి ఏమిటంటే మూడోది, ఎట్టి పరిస్థితిలో కూడా మరి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయకుండా ఉండాలి. ఎప్పుడు ఒక వయసు అయిపోయారు ఎట్టి పరిస్థితిలో కూడా అండ్రుని మరి మామూలుగా ఎవరి వంట వాళ్ళు చేసుకొని తినేవాళ్ళు, తర్వాత మరి సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయకుండా ఉండడం మనిషికి చాలా అవసరం. మరి తృష్ణ ఏమిటండి, ఎంత సంపాదించినా సంపాదించాలన్నటువంటి ఆశ, లేదా ఎంత ఉన్నా తనకే ఉండాలంత అన్నటువంటి కోరిక. దానికి ఉదాహరణ పెద్దగా ఎవరంటే మనకి దుర్యోధనుడే, అలాగే రావణాసురుడు. దుర్యోధనుడు ఈ కృష్ణుడు రాయబారానికి వచ్చి కనీసం వాళ్ళు 5 ఊళ్ళు ఇమ్మని సూది మనం ఓపినట్టు భూమిని కూడా నేను ఇవ్వను అనేస్తాడు. కానీ అంటే ఆ తృష్ణ ఎలాగుంటుంది మరి, ఎంతైనా తనకే ఉండాలి, మొత్తం ఎవరు తన మీద మించి ఉండకూడదు అన్నటువంటి తృప్తి. అసంతృప్తితో ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా ఏమిటంటే తృష్ణతో బ్రతుకుతాడు. వాడికి ఎప్పుడు కూడా ఇది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఉదాహరణకి ఏమీ లేదు, ఒక పాము ఏమో కప్పను పట్టింది. కప్ప ముందు ఏమిటి, పాము ఎప్పటి ఆహారం కాబట్టి పాముకి ఆహారం కప్ప అంతే పట్టుకుంది. అది ఆ పట్టుకున్నటువంటి కప్ప మరి తను ప్రమాద స్థితిలో ఉంది,
ఆ ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు కూడా తను ఎందుకు ఇదవ్వాలి? ఆ ఎదురుగా వచ్చి ఈగలు తిరుగుతుంటే ఆ నాలుగుని చాస్తుంది ఈగలను పట్టాను. అంటే ఇక్కడ ఏంటి? తృష్ణ. తనే చావు బ్రతుకుల్లో ఉంది. తనకు ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించలేక ఇంకా ఎదురుగా ఉన్నటువంటి ఈగలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తృష్ణ మనిషికి ఎప్పుడు మంచిది కాదు. అదే మామూలుగా తన జీవితంలో నష్టాన్నే పొందడం జరుగుతుంది కానీ మరి మంచిని పొందడం అన్నది జరగదు. ఇక మరి కొద్దిగా దీనికి వస్తే ఏమి లేదు అంటే నేను కొద్దిగా మరి ఏం అనుకోకండి. మరి ఎట్టి పరిస్థితిలో కూడా మన ఘన చరిత్రను గుర్తుంచుకోవాలి మనం. భారతదేశం యొక్క ఘన చరిత్ర లార్డ్ మెకాలే మొత్తం దేశం వల్ల తిరిగి ఆయన ఏమంటాడంటే చక్కగా మరి భారతదేశాన్ని మట్టు మాత్రం ఎవరి తరము కాదు జయించడానికి అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద కానీ మరి మిగిలినటువంటి వ్యవహారాలకు వస్తే అక్కడ భేదవాడు అన్నవాడు లేడు భారతదేశంలో. చూడండి ఎప్పుడు 300 సంవత్సరాల క్రితం అతను చెప్పింది. అక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండరు. అంటే పూర్వం రామాయణ భారత భాగవత కాలాల్లో లాగా అంటే ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగంలో లాగా అక్కడ భారతదేశంలో మటు మాత్రం నైతిక విలువలతో ఉన్నటువంటి దేశం అది. దాని మీద విజయాన్ని పొందాలంటే ఎవరి తరము కాదు. అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, తర్వాత ఏమో మరి దోపిడీలు ఉండవు. కానీ ఈరోజు ఆ చరిత్ర తిరగబడిపోయిందని చెప్పాలి మనం. ఎందుకంటే ఇక్కడ అంతా అడుగడుగున అబద్ధాలే, అడుగడుగున దొంగలే, అడుగడుగున సంపాదనే. అంటే ఎలాగండి దొంగలు? లేక కొందరు దొంగతనం చేస్తే ఉండి దొంగలు చేదన చేసే వరకు మరి కొంతమంది అంటే ఉన్నత చాలక ఇంకా ఇంకా సంపాదించాలన్నటువంటి దీంతో మరి రకరకాలైనటువంటి మరి మామూలుగా చెడు మార్గాల్లో ధనార్జన చేయడానికి ప్రయత్నించాడు. సంపాదించాలి, చతుర్విధ పురుషార్థాలని మనిషి సాధించాలి. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ 4 కూడా ప్రతి వ్యక్తి కూడా సంపాదించవలసినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు ఉపాధ్యాయ వృత్తి చేయు, మరొకటి ఏ సీటు వచ్చేయి, డి సీటు వచ్చేయి, మరొకటి చేయి. కానీ నీతి నిజాయితీగా సంపాదన మాత్రం చేయడం అలవాటు చేసింది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మరి ఈ సంపాదన అనేది ముందు అర్థం పెట్టండి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మంగా వెళ్ళాలంటే మనం ఏంటంటే ముందు అర్థాన్ని కూడా సంపాదించుకోవాలి. తను ఆశ్రయించినటువంటి వారు సక్రమైనటువంటి జీవితానికి వాళ్ళకి అందివ్వాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బును సంపాదించాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి. ఆ ధర్మం అంటే నైతికంగా సంపాదించాలి, నైతికంగా ఖర్చు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంపాదన ఎలా ఉంటుందో అవసరమైన మేరకు వినియోగించుకోగా మిగిలిన దాన్ని 10 మందికి సొసైటీకి ఉపయోగపడే విధంగా దాన్ని దాన ధర్మాలు చేయాలి. అంటే ఉదాహరణ మనం తీసుకుంటే ధర్మం అన్నది ఎప్పుడు కూడా మరి మహాభారతంలోనే కర్ణుని తీసుకున్నాం. కర్ణుడు చాలా మంచి వ్యక్తి, కానీ ఆయనకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కూడా మనకు మంచి ఉండాలి. మిత్రులుగా మనకు మంచి మిత్రులు లేకపోతే మనం ఎంత ఉన్నా సరే సైన్ అవ్వలేము. ఇప్పుడు కర్ణుడే మీకు ఉదాహరణ. కర్ణుడు ఏమిటి? నిజంగా ధర్మం ఏదది దాన వీర సూర కర్ణుడు అని అంటారు. మహావీరుడు, మహా తేజస్వంతుడు, మహా బలపరాక్రమ సంపన్నుడు, అర్జునుడితో సరి అయినటువంటి సాటి అయినటువంటి విలుకాడు. కానీ తనకు ఉన్నటువంటి స్నేహం వల్లే, దుర్యోధనుడితో స్నేహం చేయడం వల్లే తను కూడా మరి కొన్ని విధాలుగా ఆయనకి సపోర్ట్, ఎందుకంటే అంగరాజ్యాన్ని రాజుని చేశాడు కాబట్టి ఆయన దుర్యోధనుడి తాలూకా ఆహభావాలకు అనుగుణంగా నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే మనం కూడా మన జీవితంలో ఎట్టి పరిస్థితిలో కూడా మంచి స్నేహాలు సంపాదించుకోవాలి. నిజంగా అంటే కర్ణుడు దానం ఎలాగ ఉంటుందంటే ఒంటికి నలుగు పెట్టుకుంటాడు. నలుగు పెట్టుకుంటూ ఉంటే బంగారపు గిన్నెతో నలుగు పెట్టుకుంటాడు, నాకు తీసి పెడతాడు మాలిష్ చేసేవాడు. ఇందులో ఒక ఆయన వచ్చి, బాబు ఇలాగా పాపకు పెళ్లి చేసుకుంటాను, నాకేమైనా ధనం చేయండి, నాకు ఎట్లు లేదు నా దగ్గర అంటే ఏం చేస్తాడు? ఆ ఎడమ చేతి వైపు ఆ బంగారపు గిన్నె ఉంటే ఆ గిన్నె ఇలా తీసి ఇచ్చేస్తాడు. ఆ మాలిష్ చేసేవాడు అంటే, సార్ ఎడమ చేతితో దానం చేయకూడదు కాలండి అని. ఎందుకు చేయకూడదు? దానం ఎలా చేసినా పర్వాలేదు, కానీ అది వినియోగపడే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే దానం చేసేటప్పుడు మరి నేను ఎడమ చేతితో ఎందుకు చేయవలసి వచ్చిందంటే అసలు విషయం చెప్తాడు. అది ఎడమ చేతి నుండి కుడి చేతికి వచ్చేసరికి నా మనసు మారిపోతే నీకేమి ఇవ్వలేని వెళ్ళిపో అనేస్తాను. అంటే అంత క్షణభంగరమైనటువంటి అంటే ఇటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా దాన ధర్మాలను ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. మనం సంపాదన పూర్తిగా
మనకు వినియోగించుకోగా మిగిలినటువంటి వాటి కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక భక్తి గురు అంటే భక్తి అన్నది తల్లిదండ్రుల పట్ల గురు భక్తి ఉండాలి, మరి గురువు పట్ల భక్తి ఉండాలి. మరి అంటే ఇక్కడ ఏంటంటే భక్తిని మనం కాస్త విస్తరంగా తీసుకుంటే భక్తి వలన కలుగు ముక్తి, రామ భక్తులు కానిచో రాదు ముక్తి, భక్తియే ఉన్న సాయి సర్వంబునిచ్చు. ఆ భక్తి ఉంటే భగవంతుడు అన్నీ మనకి ఇస్తాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు గ్రహించవలసింది విద్యార్థులకి మనం అందజేయాలి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరిశాలికి, విద్య యశస్ భోగకరి విద్య గురుండు, విద్య విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతం, విద్యకు సాటి ధనంబు లేదెలను, విద్య నృపాల పూజితము, విద్య నెరింగిన వాడు మర్చుడే. ఆ విద్య లేకపోతే మటు మాత్రం వాడు శవంతో కాదు, అసలు శవంతో సమానం. ఎంత పశువు అనేవాళ్ళం, ఒకప్పుడు పశువు కాదు, అసలు శ్రవంతో సమానం. అంచేది ఎట్టి పరిస్థితిలో కూడా మనం విద్యాదానం మటు మాత్రం అందరికీ అందజేయాలి. అది ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ అవుతుందని తల్లిదండ్రుల దగ్గరే ప్రారంభం. తల్లిదండ్రులు మరి మనకు ప్రథమ గురువులు ఎవరంటే తల్లి, ద్వితీయ గురువు ఎవరంటే తండ్రి, తృతీయ గురువు ఎవరంటే ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు బ్రతుకు తెరువుని చూపించినటువంటి వాడు కాబట్టి ఆయన మనం ఆశ్రయించి సాధించవలసిన అవసరం ఉంటుంది. ఇక యూత్గా మనం కొన్ని ఆదర్శాలను తీసుకోవాలి. ఏమిటండి అండి ఆదర్శాలు అంటే బాబా గారిని అవనివ్వండి, దేవుణ్ణి అవనివ్వండి, లేదా స్వామి వివేకానంద లాంటి గొప్పవారిని కానీ అనుసరించి మనం ఈ దేశం నాది, నా దేశం కోసం నేను సర్వవిధాలా కష్టపడతాను, ప్రయత్నం చేస్తాను అన్న ఆలోచనతో దృక్పథంతో ముందుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా యూత్ మటు మాత్రం అంటే మనం అందరం నేను ముసలి అయిపోయాను అనుకోండి, మిగతా వాళ్ళు కూడా యూతే ఎప్పుడున్నా అంటే నేను కూడా టీచర్గా ఉపాధ్యాయుడిగా ఉండి వచ్చాను కాబట్టి ఎవరు స్టూడెంట్ అనేది చెప్పుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మటు మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లి తండ్రి గురువు వీళ్ళు ఎంత ముఖ్యమో భార్య భర్తకు భార్య వాళ్ళు అంతే ముఖ్యం. భర్తకు శాంతి స్థానం భార్య, భార్యకు శాంతి స్థానం భర్త. ఇరువురు ఒకరికొకరు అర్థం చేసుకుని నడవలసినటువంటి అవసరం. తల్లి పిల్లలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులను ఆశ్రయిస్తూ తల్లిదండ్రులకు అనుకూలంగా మెలగవలసింది. ఎంత నువ్వు ఢిల్లీకి రాజు కానీ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డలమే మనం. అంచేత మనకు అవసరమైనటువంటి అవసరాలను తీర్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు మటు మాత్రం సగౌరవంగా గౌరవించి వాళ్ళకి అన్ని విధాలుగా సర్వీస్ చేస్తూ సేవ చేస్తూ వెళ్ళవలసినటువంటి అవసరం మనకు ఉంటుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం మాత్రం మనిషికి మంచిది కాదు. స్వార్థం బాగా అనర్థదాయకం. ఏమిటండి అనర్థదాయకం అంటే మహాభారతంలో ఒక కథ ఉంటుంది. ఒక రైతు దగ్గర ఒక ఎద్దు మేక ఉంటుంది. ఎద్దుకి మేకకి భోజనం పెడుతూ ఉంటాడు, ఎద్దు చేత పని చేస్తుంటాడు, మేక కూర్చొని ఉంటాడు. ఈ మేకకి స్వార్థం పుట్టి ఏం చేసింది, ఆ ఎద్దు కూడా వేసింది నాకే ఇచ్చేస్తున్న పద్ధతిలో చిన్న ఆ మేకకి ఒక మేక ఏం చేస్తుంది, ఎద్దుకు చిన్న దురాలోచన చెప్తుంది. ఒరే నువ్వు ఎందుకు అలా ఇదవుతావు, ఒకసారి మొత్తం మగధీరినాడు పడిపో, నీకు ఇబ్బంది అవుతుంది, అప్పుడు నాలాగే కూర్చొని పెట్టి నిన్ను మేపుతాడని ఈ మేక అంటది. ఎందుకు దీని స్వార్థం కొద్ది పాపం అలాగే పడిపోతుంది. వైద్యం చేయిస్తాడు. ఆ వైద్యం చేయించినప్పుడు ఏం చేస్తాడు, మేక పాలతో మేక రక్తంతో కట్టవయ్యా అని చెప్తాడు ఎవడు ఆ వైద్యుడు. ఈ మామూలుగా ఆ విధంగా రైతు సంతోషిస్తాడు. చాలా మంచిది, మేక మా ఇంట్లోనే నా దగ్గరే ఉందని వచ్చి ఆ మేకని చంపేసి ఆ మేక తాలూకు రక్తంతో దీన్ని కొట్టుగాడు. అంటే అక్కడ ఏమిటో చూడండి, ఆ స్వార్థ బుద్ధి ఎంత ప్రమాదాన్ని, తన స్వార్థం తనకే తెలిసింది అనే ఆఖరికి ఏమైందంటే చనిపోయింది. హాయిగా ఎద్దుకు కాలు నయమైంది, మళ్ళీ రైతుకి సహకరించడానికి ప్రారంభించింది. ఎంతో విధంగా అన్ని విధాలుగా ముందుకు. ఇక త్యాగము చాలా అవసరం. ప్రతి ఒక్కడికి త్యాగం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. నువ్వు సంపాదించిన సంపాదనలో కొంతైనా సరే నలుగురికి సమాజానికి కానీ నీ వాళ్ళకి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతా కేవలం అంతా స్వార్థం కోసమే వినియోగించే పద్ధతిలో ఉండకూడదు. మహాభారతంలో ముగ్ధుల్ అనే ఒక రైతు ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు, చక్కగా పంటలు పండిస్తాడు, అన్ని విధాలుగా ఆ ధాన్యాలు అన్నీ వస్తాయి. వచ్చిన ధాన్యంలో ఏంటంటే మన చూడు పల్లెటూరులో ఇప్పుడు కూడా ఉన్నది అలవాటు. నూర్పులు వరుపులు వరిసేలు అవి పండించేటప్పుడు ఏం చేస్తారు, పొల్లు అని అనుకుంటారు. అందరూ పొల్లాయికి వస్తారు.
అందరికీ ఆ పండినటువంటి పంటలో కొంత దాన ధర్మం చేస్తూ ఉంటాడు. మనం కూడా ఆ ముగ్ధుల్ అనే రైతు ఏం చేస్తాడు, పండించినటువంటి ధాన్యంలో కొంతవరకు ఏం చేస్తాడంటే మరి పక్షులకి, కాకులకి, గద్దలకి అన్నిటికీ ఆహారంగా ఇస్తాడు. మన పల్లెటూళ్ళలో ఈ రోజు కూడా ఎన్నెలు తీసుకొచ్చి కట్టగట్టి మరి దూలాన్ని గేలగడతారు, ఎందుకంటే పక్షులు వస్తుంటాయి. అంటే ఆ విధమైన ధర్మం చేయాలి. అలాగే వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి అన్నం పెడతారు. ఆ విధంగా ఈ రైతు చేసేవాడు ఎవడు, ఈ ముగ్ధులు అనేవాడు. ఈ ముగ్ధులు అనేవాడు చేసినటువంటి పరిస్థితిని దేవతలందరూ కూడా అసూయపడ్డారు. ఇదే మామూలు రైతుగా ఉండి భూలోకంలో ఉండి అనేక దాన ధర్మాలు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇతన్ని స్వర్గాన్ని తీసుకెళ్ళిపోతారు ఏక కట్టితో. అక్కడ వెళ్తాడు, నాకు ఏటి పని ఇక్కడ అంటే, నీకు ఏటి పని లేదు, కూర్చొని తినడమని. అది నేను కూర్చొని తిని సోమరపోతులా తయారవుతాను, మరి నేను 10 మంది సహకరించాలి, 10 మందికి ఉపయోగపడాలంటే తిరిగి భూలోకానికి వెళ్ళిపోతాను వచ్చేస్తాను. అంటే ఎప్పుడు కూడా స్వార్థ బుద్ధిని వీడి త్యాగమే క్షేమదాయకం మనిషిని గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో ఇది వివేకానందుడు మాట, భారతదేశం నా స్వర్గభూమి, నేను నా దేశం గురించే పాటు పడతాను, నా స్వర్గము నాకెంతో ఇష్టం, భారతదేశం తాలూకా స్వేచ్ఛ స్వతంత్రాలు కూడా నాకు అంత ఇష్టము అని వివేకానంద అది ఒకటే అంటాడు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. అంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఎక్కడితో తృప్తి పడిపోతుంది చాలు అని అనుకోకుండా ముందుకు ఎదగడానికి ప్రయత్నపూర్వకంగా డీసీటో కలెక్టర్ ఇలాగా రకరకాలుగా ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసిస్తూ మరి సొసైటీకి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక సాయిబాబా గారి మాటలు 4 చెప్పి విరమించేస్తాను, ఇప్పటికే లేట్ అయిపోతున్నటువంటి ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే మనం అంటే ఈ దానము ధర్మం త్యాగం అన్నదానికి వచ్చేసరికి మనకి మన చరిత్రలు చెబుతుంటాయి. ఎట్టి పరిస్థితిలో కూడా త్యాగం చాలా అవసరం. ఇప్పుడు మనకి ఎవరైనా దధీచి మహాముని, రంతిదేవుడు, తర్వాత శిబి చక్రవర్తి, నిజంగా మన యుగాల్లో ఉన్నటువంటి వాళ్ళ గొప్పవారిని అందరినీ కూడా మనం మర్చిపోకుండా వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దధీచి మహాముని తన శరీరాన్నే పూర్తిగా, అంటే రాక్షసులకి దానవులకి ఎప్పుడు కూడా యుద్ధాలు అవుతుంది, ఈ దానవులు కాదు దేవతల పాపం ఓడిపోతుండోరు, మామూలుగా రాక్షసులదే పైచేయి అవుతుంది. దీనికి దధీచి మహాముని ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చి మాకు ఏదైనా సాయం చేయాలంటే తను వెన్నెముకనే ఇచ్చేస్తారు, తన శరీర అవయవాలను అన్నిటిని కూడా రాక్షసులు దేవతలకు ఇచ్చేసి అవయవాలు, అంటే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక మరి అంటే ఏంటి, త్యాగం అన్నటువంటిది తను తానే పూర్తిగా అర్పించుకోండి. అలాగే శిబి చక్రవర్తి ఉన్నాడంటే తను ఏమిటి, మామూలుగా కారే రాజులు రాజ్యములు గలుగువే గర్వోన్నత్యం పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవని జాలిరే భూమిపైన పేరైన గలదే శిబు ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోరికలు వారలను మరచరే ఈ కాలమును భార్గవ. అంటే మనం శిబి చక్రవర్తి లాగా మన శరీరానంతా కోసి ఇచ్చేవలసిన అవసరం లేదు. ఆ అహింసా మార్గంలో ఒకరికి అపకారం జరగకుండా నలుగురు ఉపయోగపడే విధంగా సలహాలు ఒక మాటను సలహాగా ఇచ్చినా సరే అది దానం కిందే లెక్క. ఓ మంచి మాటను 10 మందికి పంచడం వల్ల కూడా దానం కిందే లెక్క. అంచేత మరి గురువు శిష్యుడిగా మారవలసిన పరిస్థితి ఒక దగ్గర ఏర్పడ్డది. ఏమిటండి, గురువు శిష్యుడిగా ఎందుకు మారాడు? మనకి మామూలుగా ఈ కంచి ఉంది, ఆ కంచిలో ఒక అంటే రామానుజం గారు, తర్వాత ఆయన గురువు గారు అయినటువంటి మరి ఎవరైనా చేతన్ అని ఆయన మామూలుగా రామానుజులు గారు శిష్యుడిగా వెళ్ళి మరి ఆయన దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఇందులో ఆ కంచి తాలూకా ప్రభువు యొక్క కూతురికి ఒక బ్రహ్మరాక్షసి ఆవేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసి మరి ఎప్పుడు పిశాచంలాగా విడిచిపెట్టకుండా ఉంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి అతను అడుగుతాడు,
నా చేతన ఆయన దగ్గర నా కూతురికి ఇది బాగు చేయండి అని, మీరు మహా తెలివైన వాళ్ళు, జ్ఞానులు, విద్వాంసులు అని చెప్తే ఈయన ఏం చేస్తాడంటే మరి వెళ్ళి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పటికీ ఆ బ్రాహ్మరాక్షసు విడిచిపెట్టకపోతే మరి రామాంజనం ఆయన శిష్యుడు. ఆయన ఏం చేస్తాడు, రామాంజనం వెళ్ళి ఆ రాక్షసేమో ఇతను గసిరేస్తుంది గురువుని. గురువు వెళ్ళిపోతాడు. ఆ రాక్షసు దగ్గరికి ఈ రామాంజనం కుర్రోడు ఇంకా మరి శిష్యుడు కదా గురుగారు, ఆయన వెళ్ళి తల పట్టుకొని చెయ్యి వేసి, అమ్మ నువ్వెవరు, అసలు నీవు ఎందుకు ఇలాగ ఇది అయ్యవు, రాక్షసుగా మారవలసిన అవసరం నీకేం ఏర్పడ్డది, అంచేత నువ్వేం చేస్తావంటే మరి నీకేం కావాలో కోరుకుని ఏది చేయాలి, అసలు ఎందుకు మారావు, నాకు నీ ఇష్టం అంత చెప్పంటాడు. చెప్తే అప్పుడు నువ్వు మహాజ్ఞానివి, మహా తెలివైన వాడివి, నిజంగా నువ్వు గొప్పవాడివి గురువు కంటను, అంచేత మరేం లేదు, నేను సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, మరి వేద రహస్యాలు అన్నీ తెలుసుకున్నాను, కానీ నా విద్యను నేను ఇంకొకరు దానం చేయలేకపోయాను. అంచేది ఎట్టి పరిస్థితిలో కూడా మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని 10 మందికి తెలియజెప్పవలసినటువంటి అవసరం గురువుగా మనకు ఉంటుంది. అంచేది ఎట్టి పరిస్థితిలో కూడా అది అశ్రద్ధ చేయకుండా మన విజ్ఞానాన్ని 10 మందికి పంచాలి. నేను అలాగ పంచకపోవడం వల్లనే ఏమయ్యాను, బ్రహ్మరాక్షసిని అయ్యాను అని ఆ రాక్షసి మామూలుగా రామానుజునికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గురువు గారు అబ్జర్వ్ చేసి గ్రహించి, ఓహో నేను చేసింది ఎంతవరకు తప్పు అనేసి మరి వరదరాజ స్వామి గారికి మొక్కి నన్ను మా శిష్యుడికే గురువుగా మా శిష్యుడే నా గురువుగా ఇమ్మని కోరి ఆయన నమస్కరిస్తే ఆ రోజు నుంచి రామానుజాచార్యుడు శిష్యుడిగా మారవలసినటువంటి గురువు గారే రామానుజాచార్యుల దగ్గర శిష్యుడిగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక మనం ఫైనల్గా ముగించి వచ్చేస్తాం. కొద్దిగా ఎట్టి పరిస్థితిలో కూడా మనకున్న సంపదని 10 మందికి దాన ధర్మాల ద్వారా లేదా రకరకాల కార్యక్రమాలకు వినియోగించవలసిన అవసరం ఉంటుంది. దానికి అందులో మరి వారన్ బఫెట్ అని మామూలు యాపిల్ సంస్థ ఈయన CEO, ఆయన నిజంగా మరి ప్రపంచ భాగ్యవంతుల్లో సంపన్నుల్లో ఆయన ఒకడు. మనకి తెలుసు కొంతమంది ఉన్నారు, అందులో ఈయన ఒకడు. ఈయన ఓ 4 సూచనలు చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అంటే సంపాదించావు, పెద్దోడవయ్యా, అన్నీ చేసావు, పొరపాటును కూడా మరి నీకు అవసరమైనంత వరకు వసతినే కల్పించుకోవాలి. అంతేగాని 10 మంది గొప్ప కోసం, 10 మంది మెప్పు కోసం మటు మాత్రం విపరీతంగా పర్సనల్ లోన్స్ అని లేదా ఇంకేవో లోన్స్ అని వాడేసి గృహ నిర్మాణం చేస్తే భవిష్యత్తులో నువ్వు ఇబ్బందులు పడతావు, అప్పులు పాలవుతావు. అంచేత అది కొద్దిగా ఆలోచించుకొని నడమని చెప్పాడు. రెండో దానికి వచ్చేసరికి ఏంటంటే ఆయన మాట అంటాడు, నువ్వు సంపాదన యాతనకు ఎట్టి పరిస్థితిలో కూడా మరి నీ విషయంలో నువ్వు సంపాదన చేయడానికి తగిన వ్యాపకంలో భాగంగా ఏం చేస్తావంటే అంటే ధర్మంగా, నీతి నిజాయితీగా మామూలుగా పద్ధతిలో వెళ్ళి సంపాదన చేయి. అంటే ఈ రోజుల్లో చూస్తే చదువుల్లో కూడా నీతి నియమత లేదు. నీతి నియమాల గ్రంథాన నిలిచిపోయి హృదయమంతయు దుర్గంధ సదనమాయి చేతులంతయు స్వార్థంపు చేతలాయి. ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలను. ఈరోజు విద్యలన్నీ కూడా నిజంగా వృధా ప్రయాస అనే చెప్పుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మరి సంపాదన చేయాలి, కానీ అక్రమ మార్గాల్లో మాత్రం సంపాదన చేయొద్దు అంటారు. అలాగే క్రెడిట్ కార్డు ఒకటి ప్రమాదం తెచ్చి పెడుతుంది. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అది క్రెడిట్ కార్డు. ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎంత పోవాలంటే అంత పోదు. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ క్రెడిట్ కార్డు వినియోగం మాత్రం చాలా సక్రమంగా ఉండాలి. అది వినియోగించుకుంటే ఉపయోగపడుతుంది, వినియోగించుకోకపోతే నీ పేక కోసేస్తుంది. అటువంటి అప్పులు పాలు అవుతావు, అటువంటి విధంగా ఇబ్బందులు పడతాయి. ఇక మరొక విషయానికి వస్తే మరి ఈ ఏంటవి ఆన్లైన్లో మామూలుగా రబీ గిబీ ఏవో ఉన్నాయి, వాటిలో ఆడి సంపాదించాలి. లేదా ఏంటవి మామూలుగా బాల్ 6 కొడితే ఎంత, 4 కొడితే ఎంత, బెట్టింగ్లు ఒకటి. ఆ బెట్టింగ్ల వల్ల కూడా సర్వనాశనం అయిపోయి అప్పుల పాలు అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిజంగా పెరుగుతున్న మన యూత్ మటు మాత్రం కాస్త ఆ వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇవి కాకుండా ఈరోజు తంబాకనో ఏదో గంజాయనో ఏవో రకరకాలైనటువంటి వ్యసనాలు వచ్చేసాయి. దానివల్ల
చాలామంది జీవితాలను అంతం చేసుకోవాల్సిన పని. మన నెల్లిమర్రలోనూ ఓ నలుగురు చచ్చిపోయారు ఈ మధ్యనే. ఈ బెట్టింగ్ వల్ల 4 కొడితే ఎంత, 6 కొడితే అంత అప్పుల పాలు అయిపోయి తల్లిదండ్రులకు ఇది భరించలేక, అప్పుల బాధ భరించలేక ఆ రైలు కింద బుర్ర పెట్టి ఒక ఇద్దరు తెచ్చారు. మందు తాగి ఒకటి తెచ్చారు. పిల్లల్లోకి పిల్లం 2000 అడిగిందని ఇవ్వలేకపోయానని దాని మీద కోప్పడేమో వీళ్ళు మందు తాగి తెచ్చారు. అంటే ఇటువంటి పరిస్థితులకు కారణం ఏంటంటే ఈ వ్యసనాలకు దూరంగా ఉండడం అవసరం ఎంతైనా ఉంది. మరి వారిని బఫెట్ ఇచ్చినటువంటి సూచనలు మట్టు మాత్రం మనకు, మన యూత్కి, మనందరూ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సూచనలు అనే చెప్పుకోవాలి. మరి గొప్పలకు పోయి మట్టు మాత్రం ఏ కార్యక్రమాలు చూస్తున్నాం. చిన్న కార్యక్రమాన్ని కూడా లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ లక్షలు ఖర్చు పెట్టేసే బదులు దానికి ఒక విద్యార్థి ఇంజనీర్లో లేకపోతే డాక్టర్లో అడాప్ట్ చేసుకుని వాళ్ళు చదివిస్తే చక్కగా మనకి సొసైటీకి కూడా మనం సహకరించడం. అంతే కొద్దిగా వీలైనంత వరకు కూడా మరి ఈ అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్ప అంటారు, కన్నుదానం గొప్ప అంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది కౌన్సిలింగ్ ఇవ్వడం. అంటే మంచి మాటలతో ఒక వ్యక్తిలో మార్పును తీసుకుని రావడం గొప్పదానం. అది ఒక ఉపాధ్యాయ వృత్తికే చెల్లుతుంది. అంచేత ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కడు కూడా ఉపాధ్యాయుడి నుంచి వచ్చిన వాడే కాబట్టి అందరూ ఉపాధ్యాయులే. అంచేత డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఫుడ్ ఈజ్ గాడ్. ఫుడ్ని వృధా చేయకూడదు. వీలైనంత వరకు మనం చూస్తాను డిన్నర్కి వెళ్తాం బఫేలు, ఆ బకెట్ల నిండా కూరలు, మాంసాలు, చేపలు, గుడ్లు బడీస్ ఉంటాయి. అసలు తినేది తక్కువ. అన్నీ ఎప్పుడంటే చాలా పరిస్థితుల్లో చాలా హీనమైనటువంటి తినికి ఈ సొసైటీ ప్రయాణం చేస్తుందనే చెప్పాలి ఈరోజు. అంచేత ఎటు పరిస్థితి డోంట్ వేస్ట్ టైం, టైమ్ ఈజ్ గాడ్. కాలం గడుస్తున్న కొద్ది ఏమంటే వయసు పెరుగుతుంటుంది, మరి వయసు తరిగిపోతుంటుంది మనకి. మరి ఎట్టి పరిస్థితిలో కూడా మనిషి చావుకు దగ్గరైపోతుంది. అంచేత ఎట్టి పరిస్థితిలో కూడా కాలాన్ని మాత్రం వృధా చేయకూడదు. టైం, ఫుడ్, డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్. ఫుడ్ను వృధా చేయకూడదు. సాయిబాబా అదే చెప్తారు, స్పీక్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. అంటే నువ్వు చేయవలసిన పని సరైన సమయంలో చేయండి అంటాడు. ప్లే వైల్ యూ ప్లే, రీడ్ వైల్ యూ రీడ్. అంటే ఆ టైం అప్పుడు ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయాలి. అంచేత ఎట్టి పరిస్థితిలో కూడా మరి మనిషిగా గుర్తించవలసినవి మూడు విషయాలు. ఎక్కడ వస్తువు తీసిన వస్తువు అక్కడే పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవాలి. అలాగే ఎప్పుడు పని అప్పుడే చేయాలి. ఈ మూడు ప్రతి వ్యక్తికి అవసరం. అంటే ఎక్కడ వస్తువు అక్కడే అంటే మనం ఇక్కడ వస్తువు నేనే కళ్ళద్దాలు తీసేమో టీవీ మీద పెట్టేమో టేబుల్ దగ్గర ఎత్తుతాను వెళ్ళి. అలా కాకుండా మరి దానికి పర్టికులర్ స్థలము ఇచ్చేసుకుని ఆగస్తాను. అలాగే ఎప్పుడు మాటలు అప్పుడే మర్చిపోవాలి. మంచి మాటలు గుర్తుండే ఉంచుకోవాలి, కానీ చెడు మాటలు మనం గుర్తుంచుకుని వాళ్ళకి వీళ్ళకి చెప్పి తగులు తెచ్చి మనం మధ్య నిలుపుకోవడం మంచిది కాదు. ఇక ఎప్పుడు పని అప్పుడే ఇది మాత్రం చాలా అవసరం. ఈ పని చేయడం అన్నది మటు మాత్రం ఏంటంటే చిన్న కథ ముగించేస్తాను, అయిపోయింది, దగ్గరికి వచ్చింది. మీకు నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఒక రైతు ఉన్నాడు. మొత్తం రైతులందరూ కూడా జొన్న పంట వేశారు. మన వాళ్ళందరూ అత్యాసిపోయి ఈరోజు అందరూ జొన్న ఏదో రోజుకి ఇదంతా కూడా ఎడారైపోయింది. ఏం పర్వాలేదు, మనకు తెలుసు ఘన సామ్రాజ్యం ఒకప్పుడు ఏంటంటే ద్రాక్ష తోటలో పెట్టింది పేరు. అటువంటి ద్రాక్ష తోటలో పెట్టిన పేరు ఏంటంటే ఘన సామ్రాజ్యం ఈరోజు తారేడారు అయిపోయింది. పూర్తిగా ఇసుక బయటకు వచ్చేసి సత్తుపోయింది భూమి. ఇప్పుడు జొన్న పంట అటువంటిదే. భూమిలో ఉన్నటువంటి సారానాథని తీసి పారేస్తుంది. కొన్నాళ్ళకేమో రకరకాలుగా మరి సొసైటీ భూమి శుష్క భూమి మారిపోద్ది. మరి ఏ పంట పండించడానికి పరికరాలు. అదేంటంటే ఈ రైతులందరూ జొన్నసేను వేశారు. ఆ కథ చెప్పి ఆపేస్తాను. ఆ జొన్నసేను అందరూ ఎన్నులు ఏరేసుకున్నారు. ఈ రైతు భార్య అంటది అందరూ ఏరేసుకుంటారు, మనం కూడా ఏరి తెచ్చుకుందాం మంచిది అంటే పర్వాలేదు చేద్దాంలే అంటే అశ్రద్ధ ఎంత మరి నష్టాన్ని తెచ్చి పెడద్దు అన్నారు. ఒక వారం రోజులు వెళ్ళి చూసేసరికి ఆ జొన్న కంకులే ఉన్నాయి తప్ప గింజలు లేవాలి. ఏమైంది, ఎందుకైంది, ఏంటని అడుగుతుంది కాలం. ఏం మగుడిని అడుగుతుంది. వాళ్ళిద్దరూ అనుకుంటారు ఇది ఎందుకలా జరిగిందని. మరేం లేదు, నలుగురితో మనం కూడా మన పని మనం చేసుకుంటే బాగుండేది. ఆ మిగిలిన వ్యవసాయాల మీద ఉన్న పక్షులను వచ్చి మన వ్యవసాయం మీద పడ్డది. పడ్డంలో మొత్తం మన వ్యవసాయంలో ఉన్నటువంటి పంకులు మిగిలినవి గింజలు తినేసి. అంచేదంటే ఎట్టి పరిస్థితిలో మనమైనా సరే డోంట్ పోస్ట్ పోన్ వర్క్. మన పనిని మనం ఎప్పుడు కూడా రేపు చేద్దాం వెల్లుడి చేద్దాం అని ముందుకు పంపించడానికి అవకాశం మాత్రం ఇవ్వకూడదు. అంటే హిందీలో ఒక ఇది ఉంది, ఆజ్ కా కామ్ అభి కర్ణ. ఈరోజు పనిని ఇప్పుడే చేయాలి.
కల్కా కామ్ ఆజ్ కర్మ, రేపటి పనిని ఈరోజు చేయాలి. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రైతు చేసినటువంటి దీనికి మన చక్కటి ఉదాహరణ. ఆ కంకులు మిగిలినవి గింజలు పోయే పక్షులు తెలుసు. అలాగే మనం కూడా మన ఏంటంటే మనం చేయవలసిన పని ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే అలాగే విద్యార్థులకు అది ఖచ్చితంగా ఉపాధ్యాయుడిగా మనం అందజేయవలసిన అవసరం ఉంటుంది. నేను జాగ్రత్త చదువుకుంటారా బాబు, ఎప్పుడు పాఠాలు అప్పుడు చదవండిరా, ఎప్పుడు ఇది అప్పుడు చెయ్యండిరా అని చెప్తూ అంటే కొద్దిగా కాలాతీతం అవుతుంది, క్షమించండి, మరేం అనుకోకండి. ఇంకొకటి యూత్గా విద్యార్థుల్లో మాత్రం ఒకటి ఇన్స్పైర్ చేయాలి. ఆదర్శాలు మాత్రం ముఖ్యం. మన పూర్వీకుల తాలూకు ఆదర్శాలను తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, ఆయన గాంధీ గారిని మహాత్ముడు అని పిలిచాడు. ఎందుకు మహాత్ముడిని పిలిచాడు? ధనరాశుల మధ్య విరాగి అయి, భోగముల మధ్య త్యాగి అయి, కష్టముల మధ్య ప్రసన్నుడై, శత్రువుల మధ్య శాంతుడై మనగలివాడే మహాత్ముడు. అంచేత మనం కూడా ఆ విధమైనటువంటి ఆదర్శాన్ని తీసుకుని మహాత్ములుగా మారడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. అలా పిల్లల్ని మారే విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత మన మీద. అంచేత ఎట్టి పరిస్థితిలో విద్యార్థులని విమల భావములు కలుగుటే విద్యులకు, సరస గుణములు కలుగుటే చదువులు, సహజ భావములను కలిగి ఉండుటే సరసమగులు, మంచి భావమును కలిగి ఉండుటే మానవత్వం. అంచేత మంచి భావాలు పిల్లల్లో అభివృద్ధి చెందాలంటే కేవలం గురువు పైన ఉంటుంది. చెప్పాను, గురువు తల్లి, తండ్రి, సొసైటీ పీర్ గ్రూప్స్ అందరూ గురువులే లెక్క. అంటే లాస్ట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిని మించినటువంటి వృత్తి లేదు. అంచేత అటువంటి ఉపాధ్యాయునికి సొసైటీలో ఎప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలతో సాగనం. మరి నువ్వు వేషాలు వేస్తే మటు మాత్రం మనల్ని తిట్టేవాళ్ళు కూడా బోడదు. మనం అంచేత దయించి మరి కాలాతీతమైన అంటే కొంతమందిని వివేకానంద అడుగున్నాడు, దేశ గౌరవ ప్రతిష్టలను ఎలా వినుమృతి చేసిన మన దేశం. అల్లూరు సీతారామరాజు ఉన్నారు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, దేశభక్తిని ఎంతో విధాలుగా చాటి ముందుకు తీసుకెళ్ళారు. అలాగే మామూలు మదర్ తెరీసా ఉంది, గాంధీ మహాత్ముడు ఉన్నాడు, వాళ్ళు దేశకి సేవ చేశారు. ఇలాగ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలని, ఆదర్శాలని మన పూర్వీకుల నుండి మనం పెద్దల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యాసాగర్ ఉన్నారు, జ్ఞాన సముపార్జనకి రాధాకృష్ణన్ ఉన్నారు, జ్ఞాన సముపార్జనకి ఎన్నో రకాలైనటువంటి మరి అభ్యాసాలు చేస్తారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కర్ మన అంటే వివేకానందుడు మన గౌరవ ప్రతిష్టని అన్ని దేశాల్లో చేస్తారు. విద్యా సంపాదనలో మాత్రం అంబేద్కర్ ఆయన నిజంగా చాలా నిమ్నజాతి కులంలో పుట్టినప్పుడు కూడా చక్కనైనటువంటి విద్యను అభ్యసించి బరోడా మహారాజ్ సంస్థానం నుంచి మరి లండన్ ఎక్కడికి వెళ్ళి చక్కనైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి తెచ్చాడు ఆయన. అంటే ఎటు పరిస్థితిలో కూడా. అలాగే సంఘ సంస్కరణానికి వస్తే రాజారాం మోహన్ రాయలు, వీరేశలింగం పంతులు అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సొసైటీలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలని వాటిని ఖండించి మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. 1 and 1/2 సార్ కొద్ది లేట్ అయ్యాం సార్. పర్లేదు సార్. మరి విద్యార్థులందరూ కూడా ఒకటి, విద్యార్థుల కంటే ఇక్కడ మనకి ఏర్పాట్లు 30 మంది ఉపాధ్యాయులు వచ్చారు. అయితే రిటైర్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మా గురువు గారు మీకు నైతిక విలువలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మాట్లాడిన వారు చాలా అరుదు. మరికొన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత మనం విందామన్నా సరే చెప్పేవాళ్ళు దొరకడం కష్టం. మరి ఇప్పుడు ఎంత ఓపికగా ఎంత వయసులో మనం కూడా నిలబడి అంతసేపు మాట్లాడడం అంటే ఎంతో కష్టం. అంటే సేవ ఎటువంటిదంటే సార్కున్న నాలెడ్జ్ని మొత్తాన్ని మీకు ఏదో ఒక రకంలో ఏదో ఒక మాట మీకు మైండ్లోకి వెళ్ళి అటువంటి దురలవాటు మీకుంటే ఆ అలవాటుని మీరు మార్చుకొని మీ జీవితంలో ముందుకు వెళ్తారని ఒక ఆలోచన. మరి భాస్కర్ సార్ని మనం సన్మానించుకుందాం. ఇంగ్లీష్ మన ఫ్యాకల్టీ భాస్కర్ సార్ని సన్మానించుకుందాం. ఎవరెవరు ఉన్నారా మనం చెప్పుకోండి. మరి పుష్పగుచ్చం వలసిందిగా మన ఉమామేశ్వరరావు గారిని, సత్యానంద సార్ని, రండి సార్. సార్కి సీల్డ్ ఇవ్వాల్సిందిగా మరి సత్యరావు గారు, రమేష్ నాయుడు గారు సీల్డ్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. పైకి ఓకే, థ్యాంక్ యూ అండి సార్. మీ యొక్క విలువైన సూచనలు ఒక్క నిమిషంలో.
సార్కి సాల్వ్ కప్పాల్సింది మరి రాముత్ సార్ని, చైతన్య, సతీష్ సార్ మీ అందరూ కూడా వచ్చి సార్కి కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థుల కోసం వచ్చినందుకు. మమ్మల్ని ఇంతగా ఘన సత్కారం చేసినటువంటి ఆర్ఎస్ రెడ్డి డైరెక్టర్ గారికి మా శుభాభినందనలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాతోటి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే టీచర్స్కి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో అని తెలియజేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో పిల్లలందరూ కూడా టీచర్స్ డే పిల్లలందరూ కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగి వాళ్ళకి సన్మానం చేసే అవకాశం మాకు రావాలని భగవంతుని సదా ప్రార్థిస్తున్నాను సార్. సన్మానం సో ఎందుకంటే గురువు యొక్క ప్రాధాన్యత మనందరికీ చాలా తెలుసు, అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అమ్మ నాన్నని చూపిస్తే నాన్న గురువుని చూపిస్తాడు, గురువు ఈ ప్రపంచాన్ని చూపిస్తాడు. సో గురువు ద్వారా మనం ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చు. సో కాలాతీతం అవడం వలన ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మరి ప్రతి ఫ్యాకల్టీతో మరలా మీకు కావలసినంత సమయం మనం ఏర్పాటు చేద్దాం. మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన సత్యానంద మేషారు, మా గ్రామంలో తొలి ఉపాధ్యాయులు జగ్గునేని మేషారు మా గురువు గారు. మరి అతను కూడా మనం ఆహ్వానించాం, కానీ అతను చాలా వయసు ప్రకారంగా రాలేని పరిస్థితి. రెండవ ఉపాధ్యాయులు మా సత్యానంద మేషారు, వీరిని చూసే నేను ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యాను. మరి సారు మా యొక్క గ్రామానికి ఇప్పుడు వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అటువంటి గురువుని సత్కరించుకోవడం ఒక అరుదైన అవకాశం మనకి. ఓకే సార్, మరి విద్యార్థులందరూ కూడా మరి అందరినీ చూసి చేయాల్సింది ఏంటంటే మీరు కూడా ఇటువంటి మంచి పొజిషన్కి వెళ్ళి మీ యొక్క గురువుల్ని మీరు సత్కరించుకొని మీరు కూడా కొంతమందిని తయారు చేయాలి. ఓకే సార్. మరి సత్యానంద మేషార్ని బుక్ అయ్యవలసిందిగా గోవింద్ గారు, మా మిత్రులు డిషో గారు, అలాగే సతీష్ గారు అండి, సత్యరావు గారు, మేమౌంట్ ఇవ్వాల్సిందిగా రమేష్ నాయుడు గారిని కోరుతున్నాం. సార్ సార్ రాముత్ సార్. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి మన విద్యార్థులు అందరి తరఫున హాజరై అప్పలేడు ఎప్పటికప్పుడు సార్ ఒక నిమిషం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జరగడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఈ రోజున ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని అవార్డ్స్ కూడా పొందడం జరిగింది. మరి ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ తరఫున ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది ఎంపికైన వారు, ఉద్యోగాల్లో సెటిల్ అయిన వారు, అలాగే శిక్షణ పొందుతున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆర్ఎస్ రెడ్డి గారు రెడ్డి శ్రీనివాసరావు గారు మా గ్రామం అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఆయన టీచర్ అనే గమ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఒక ఉపాధ్యాయుడిగా ముందు సెటిల్ అయ్యారు, అలుగోలు గ్రామంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంతటితో సంతృప్తి చెందకుండా ఆయన సామర్థ్యం అంతా కూడా ఎంత ఉందో లోకానికి తెలియజేశారు. ఏ ఇన్స్టిట్యూట్లో ఏ టెస్ట్ రాసినా సరే అందులో ప్రథమంగా ఉండి ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగానికే ఎంపికై మరి యువత అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఆయన తెలివితేటలు ఆయన దగ్గరే ఉంచుకోకుండా అది ఆర్ఎస్ రెడ్డి అనే ఇన్స్టిట్యూట్ ద్వారా మరి చాలామంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చే ఒక యంత్రంలాగా ఆయన మారడం నేను ఒమ్మి గ్రామస్తుడిగా నేను గర్విస్తున్నాను. మరి ఈ రోజున ఉపాధ్యాయుడు అనే
వృత్తికి ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ ఉండదు. ఇన్ని రకరకాలుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ గవర్నమెంట్ ఉపాధ్యాయుడి ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. అంచేత ఆ ప్రొఫెషన్ చక్కగా విద్యార్థికి అందాలి అంటే ఉపాధ్యాయుడు ఒక్కరే మార్గం. మరి ఆ విధమైనటువంటి వృత్తిలో ఉండడం నేను గర్విస్తున్నాను. ఉద్యోగం వచ్చే ముందు ఆ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం అయితే చేస్తామో ఉద్యోగం వచ్చాక రిటైర్మెంట్ వరకు కూడా ఆ తాలూకా ఉత్సాహాన్ని కొనసాగించాలనేది నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ సందర్భంగానే మనం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ రెడ్డి గారు మా ఊర్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే నేను పనిచేస్తున్న పాఠశాలకు కూడా ఆయన అప్పుడు ప్రభుత్వం పెట్టే కొన్ని కార్యక్రమాలు పెడతాది. పూర్వ విద్యార్థులు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో ఏమైనా చేయించండి అంటే ఆ రకంగా ఆయన ప్రోత్సాహకాలు ఇచ్చారు వాడికి. అలాగే ఒక పెద్ద 23 ఇంచెస్ టెలివిజన్ కూడా నేను పనిచేస్తున్న స్కూల్లో ఆయన పేద విద్యార్థుల కోసం టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పే సందర్భంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా మనకి డిఈఓ గారు తెలుస్తారు, మీ పాఠశాలలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో, మీరు కూడా వచ్చారు అన్నారు. నేను కూడా మా ఊరు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మరి శ్రీనివాసరావు గారు లాంటి ఉత్సాహవంతులు మన గ్రామంలో ఉన్నారు. నేను ఏ ఉద్దేశంతో వెళ్తున్నానో వాళ్ళ సహకారంతో నేను అలాంటి కార్యక్రమాలను చేయగలనని ఒక నమ్మకంతోనే నేను మా ఉమ్మి గ్రామం అనేది వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నాకు ఈ విధంగా గౌరవాన్ని ఇవ్వడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది ఒక నేషనల్ అవార్డుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు ఇక్కడ. అలాంటి మేధావులు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుని గుర్తించి ఇలాంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంచేత అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసరావు ముఖ్యంగా ఈ సంస్థ అధినేత ఆర్ఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మాతృ గ్రామానికి సేవ చేయడం కొంతమందికి అది, మరి సారు యొక్క చివరి టర్మ్లో అక్కడ చేయాలని ఉన్నారు. పూర్తి సహకారం మా గ్రామానికి అందిస్తాం సార్. అదేవిధంగా తదుపరి మనకి రమేష్ నాయుడు గారు, మన సైన్స్ అండ్ టెక్నాలజీ, మరి తెలిసిందే అందరికీ సుపరిచితం. ఓకే, మరి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మన ఉమామహేశ్వరరావు గారిని, రాము సార్ని, పేమెంట్ ఇవ్వాల్సిందిగా మన గౌరీ శంకర్ సార్, భాస్కర్ సార్ని, సాల్వా కప్పవలసిందిగా మరి మన మిత్రబృందం కూడా కోరుతున్నాం. ఫోటోలు తీసేసుకుంటాం తర్వాత మనం నా ఫోన్ తీసుకో అప్పలేదు. ఫోన్ ఉందా? నా ఫోన్, నీ ఫోన్ ఉందా? మేడం ఫోన్ అని ఇచ్చే తర్వాత అన్ని ఫోన్లు పెడితే ఎక్కడ సార్ మీరు ఓన్లీ కెమెరా వైపు చూడండి సార్, అదే కరెక్ట్. ఎందుకంటే మనకి విద్యార్థులు లైవ్ లో ఉన్నారు కనుక. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఒక నిమిషం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. ముందుగా విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమానికి పిలిచిన శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మిగిలిన అధ్యాపక బృందానికి అందరికీ నమస్కారాలతో టీచర్స్ డే శుభాకాంక్షలు. నేను జస్ట్ ఒక 3 నిమిషాలే ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పినవే ఒక నక్షల్లో చెప్పేస్తాను. ముందుగా మనకి గురువు తల్లి, తర్వాత మీ కెరీర్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేటటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి అప్ టు సక్సెస్ వచ్చినంత వరకు ఎవరైతే మిమ్మల్ని ఇతోధికంగా సహాయపడతారో వాళ్ళందరూ మీ గురువులు. నెక్స్ట్ దైవము, ప్రాణశక్తిని ఇచ్చినటువంటి దైవం. ఈ ముగ్గురిని మరిచిపోకుండా మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నేను చెప్పేది ఇదే. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మరి విద్యార్థులందరి తరఫున మరి ఇది విద్యార్థులకు ఒక మంచి మరి రమేష్ నాయుడు గారు ఎంత మనకి గత నోటిఫికేషన్లో
సార్ చెప్పిన ప్రతి బిట్ వచ్చిందో నాకు స్వయంగా మరి చెప్పడం జరిగింది, ఎందుకంటే ఆన్లైన్లో నేరుగా చెప్పలేదు కానీ. సో అతని వలన చాలా మరి విద్యార్థులందరికీ అతను జాగృతి అనే ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతో మంది పిహెచ్డి స్కాలర్స్, ఎంతో మంది కెమిస్ట్రీలో ఇప్పుడు జేఎల్స్ సెలెక్ట్ అయ్యారంటే అది సార్ వల్లనే. అది మాకు తెలుసు, మా కళ్ళ ముందు మేము చూసాం. అప్పుడు చిన్న పిల్లలం మేము, డైట్ సెట్ గట్రా మేము ప్రిపరేషన్ అవుతున్నాం. ఎప్పటి నుంచో ఎన్నో సేవలు అందించారు. ఓకే సార్, ధన్యవాదాలు మా యొక్క కార్యక్రమంకి వచ్చినందుకు. తదుపరి మరి సతీష్ గారిని సన్మానించాల్సిందిగా సార్. ఓకే, ఇదే సార్ బుక్ ఇవ్వాల్సిందిగా మరి సజ్జన్య సార్, సత్యరావు గారు బుక్ నెక్స్ట్. అదేవిధంగా బుకే మరి సతీష్ సార్కి మెమోంటో అలాగే సాల్వ్ కప్పాల్సిందిగా మన యొక్క అధ్యాపక బృందాన్ని కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పిలిచిన వెంటనే శ్రీకాకుళం నుంచి చాలా దూరం నుంచి మరి సతీష్ సార్ వచ్చారు. మరి సతీష్ సార్ యొక్క సేవలు కూడా మనకి చాలా వరకు విద్యార్థులు తెలుసు. ఒక నిమిషంలో మరి కార్యయాపన వలన ఒక నిమిషంలో తన సమాచారం ఏదైతే విలువైన సమాచారం ఉందో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఎస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. మా గురువు గారు ఉమామహేశ్వర సార్, ఆయన హిస్టరీలో లెజెండ్, ఎక్కడ చూసినా ఆయన ఫ్యాకల్టీయే, ఆయన శిష్యులే ఎక్కడ చూసినా. నెక్స్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రమేష్ నాయుడు గారు అద్భుతంగా చెప్పారండి. ఈ బుక్ కూడా మనం రాసిన బుక్ మాత్రం అద్భుతం. మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే ఇన్స్టిట్యూట్ అంటే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. అది ఇక్కడితో థ్యాంక్ యూ సార్. మరి మన మిత్ర బృందం, మా యొక్క మిత్రులు సత్యరావు గారు, మరి ఎకాలజీ బయోడైవర్సిటీ ఫ్యాకల్టీ మనందరికీ తెలిసిందే. మరి సార్ని ఈ యొక్క మన కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతిస్తూ సార్ మరి బుక్ అప్లైడ్ బుక్ ఇవ్వాల్సిందిగా మరి సత్యనారాయణ గారు, మరి శ్రీనివాస్ గారు, అలాగే సానుతో సత్కరించవలసింది మన రాముత్ సార్కి, అలాగే మన రమేష్ నాయుడు గారికి. ఇగో మేము ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మరి సత్యరావు గారు ప్రస్తుతం డైట్లో ఒక లెక్చరర్గా ఎంతో మంది ఉపాధ్యాయులను తయారు చేసే ఒక విద్యా కేంద్రంలో ఉన్నారు. మరి తన విద్యార్థులు ఎంతో మంది ఉపాధ్యాయులుగా త్వరలో రానున్నారు. మరి సార్ తన విలువైన ఒక సూచనల్ని 1-2 నిమిషాల్లో మీ అందరికీ కూడా తెలియజేస్తాను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంతమంది పెద్దల ముందు, గురుతుల్యుల ముందు ఈ విధంగా మమ్మల్ని గుర్తుంచుకొని పిలిచి సత్కరించినందుకు ఆర్ఎస్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ అందరం కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లోని, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేయడమే పెద్ద అసెట్ అండి. స్టార్ట్ చేయడం వల్ల మేము ఫ్యాకల్టీకి డైరెక్టర్లు అందరూ అవకాశం ఇవ్వడం వలన, అక్కడ చెప్పడం వల్లనే మాకు ఉద్యోగాలు వచ్చిందని గంటాపదంగా చెప్పగలమండి. బాగా ప్రాక్టీస్ అయ్యింది. మొదటి నుంచి కూడా చెప్పడం ద్వారా 80% గుర్తుంటుందని తెలిసింది. శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. అలాగే ఈ పెద్దల చేతుల ద్వారా అది తీసుకోవడం, అలాగే ఇది గుర్తించుకొని, ఎందుకంటే మేము ఎప్పుడో పాఠాలు చెప్పాం, కోచింగ్ సెంటర్ అయిపోయింది, 1 year దాటిపోయింది, మమ్మల్ని పిలవాల్సిన అవసరం కూడా లేదు, అదేదో మాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చారు, అయిపోయింది. కానీ గుర్తుంచుకొని పిలిచి సత్కరించారంటే అదే గురువు గొప్పతనం అండి. అది గురువుకు మాత్రమే చెందుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరింత అభివృద్ధికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సత్యరావు గారు చెప్పినట్టు ఇది విద్యార్థుల కార్యక్రమమే. మరి విద్యార్థులు మీకు ఆహ్వానించారు సార్. ఎక్కడున్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మరి మా మిత్రులు, మన ఫ్యాకల్టీ 2010 నుంచి కూడా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ మరి మా గోవింద్ గారికి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు చాలా సంతోషం. మరి అదేవిధంగా పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మరి సత్యరావు గారిని కోరుతున్నాం. అదేవిధంగా సాల్వ్ కప్పాల్సిందిగా మన అధ్యాపక బృందం అందరూ కూడా, మరి రాముత్ సార్, శ్రీనివాసరావు గారు, ఉమామేశ్వరరావు గారు అందరూ కూడా, అలాగే మా గురువు గారికి ఉమ్మడిగా గురువు గారు
గోవింద్ గారికి నాకు ఒకే డైట్లో లెక్చరర్. మరి మీకు ఒక 30 నిమిషాల్లో ఇన్ని నైతిక విలువలు నేర్పితే మాకు 2 సంవత్సరాలు ఎంత నేర్పుకుంటారో మీకు తెలిసిందే. రోజు 2 పీరియడ్లు, ఒక్కొక్కసారి అయితే మేము జంప్ అయిపోయాలి. కానీ సార్ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. మరి సార్ యొక్క చేతుల మీదుగా తన శిష్యుడికి ఈ యొక్క మెమోంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సత్యారావు గారికి కూడా గోవింద్ గారి శిష్యులు డైట్ టీటీసీ అతని దగ్గరే టీటీసీ చేశారు. తర్వాత మీ అందరం ఒకే బ్యాచ్ లో డిఎస్సి సెలెక్ట్ అయ్యాం. తర్వాత ఈ మా యొక్క ఏదైతే గురువుల యొక్క కృషి, ఏదైతే వాళ్ళ యొక్క సూచనలు ఉన్నాయో కష్టపడి చదివి ఎస్టీఓలకు సెలెక్ట్ అయ్యాం. సార్ ఇప్పుడు ప్రమోషన్ లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వైజాగ్ చేస్తున్నారు. సార్ యొక్క విలువైన సూచనలు తీసుకుంటే బాగా ఉపయోగపడతాయి. మరొక రోజు పిలుస్తాను. కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో సార్ ఎవర్ గ్రీన్ గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు. మరి ఆ గ్రూప్ 1 కంటే ఇక్కడ వాళ్ళ మిసెస్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, అందువలన గ్రూప్ 1 కూడా వెళ్లకుండా ఇక్కడ చేస్తున్నారు. మరి సార్ కూడా అతని యొక్క సూచనల కోసం మరొక సెషన్ మనం పెడదాం. ఇప్పుడు 1-2 నిమిషాలు చెప్పాల్సిన కోసం. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఉన్నాం. నిజంగా మా మిత్రుడైనప్పటికీ కూడా శ్రీని అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒకే వేదిక మీద నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువుల్ని, అట్ ద సేమ్ టైం నాతో పాటు సహచరులుగా ఉన్న ఉపాధ్యాయుల్ని, అట్ ద సేమ్ టైం మీకు ఎంతో ఉపయోగపడినటువంటి విద్యార్థులు కూడా మమ్మల్ని అందరినీ పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మన చందక రామమూర్తి గారు మా గురువర్యులు. నిజంగా 2 ఏళ్ల పాటు ఆయన తాలూకా మేము సార్ దగ్గర సాన్నిధ్యంలో విద్య నేర్చుకొని ఉపాధ్యాయులుగా 3 సంవత్సరాలు నేర్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే నేను ఫిజికల్ కోచింగ్ సెంటర్లో దీని దగ్గర 3 సంవత్సరాల పాటు క్లాసులు చెప్పడం జరిగింది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ కూడా. ఆ తర్వాత మన శ్రీనివాస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్న తర్వాత నాకు కొంచెం ప్రమోషన్ రావడం వల్ల కొంచెం బిజీ అయిపోవడం వల్ల తీసుకోలేదు. కానీ తప్పనిసరిగా శ్రీనివాస్ విద్యార్థులు ఎక్కువ మంది ఉండేటప్పుడు ఒక 2 అవర్స్ క్లాస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది ఆగదు. యాక్చువల్గా మా సార్ ఏ విధంగా మాకు నేర్పించారు ఏంటంటే ఎంతసేపు మాట్లాడగలరు అనమాట. దయచేసి స్టూడెంట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కష్టే పని, కష్టపడండి. ఇంకోటి ఏంటంటే మనం ఎంత కష్టపడినా భగవంతుడి అనుగ్రహం ఎంతో కొంత పర్సంటేజ్ ఉండాలి. ఈ రోజు దేవుడి రూపంలో వచ్చిన ఉపాధ్యాయులు మీకు అందరికి అనుగ్రహాన్ని ఇచ్చారు, అందరికీ మీకు శుభాకాంక్షలు చెప్పారు. కాబట్టి ఇది మంచి రోజుగా తీసుకొని మీలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు చెప్పారు చంద్ర రామమూర్తి మేస్టర్. ఇంకా వదిలితే మరో 2 అవర్స్ కూడా చెప్పగలుగుతారు మీకు. కానీ ఇది అందరికీ అవకాశం లేదు కాబట్టి సో మీకు భగవంతుడి తాలూకు అనుగ్రహాలు అనేవి జరిగాయి. ఇప్పుడు మీరు ఏంటంటే 90% మీ కష్టాన్ని నమ్ముకోండి. ఎస్పెషల్లీ ఈ యాప్లో మన శ్రీనివాస్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అమూల్యమైంది. మనోడు కూడా చాలా సింపుల్గా స్టార్ట్ చేసి ఈరోజు మంచి కంటెంట్ అందిస్తున్నాడు. అది చాలా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత మంచి అప్పుడప్పుడు వీక్లీ ఇంటర్వల్స్లో కానీ మంత్లీ ఇంటర్వల్స్లో కానీ మీకు కూడా మోటివేషన్ క్లాసులు చెప్తాము. మీలాగే అక్కడ మేము తీసుకున్నటువంటి స్టూడెంట్లమే అలా స్వయం కృషితో ఇద్దరం కూడా నేర్చుకొని ఈరోజు గ్రూప్ 2లో సర్వీస్లో పొంది ఉద్యోగాలు చేస్తున్నామంటే అది మా గురువుల తాలూకా దీనిగానే మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ కష్టపడండి. ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే హార్డ్ వర్క్ మించింది ఏమీ లేదు. మీరు ఇంకా మా మేషర్ చెప్పినట్టు మమ్మల్ని ఈ రోజు ఏ విధంగా సత్కరిస్తున్నారో మేమందరం కలిసి మిమ్మల్ని ఒక రోజు సత్కరించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గోవింద్. మరి గోవింద్ గారు ఒక సబ్జెక్ట్ కూడా మీకు వచ్చే విధంగా అతను వీలైతే వస్తారు. ఎందుకంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ కూడా. మరి ఒక ముఖ్యమైన వ్యక్తి విజయనగరంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు స్టడీ సర్కిల్ డైరెక్టర్ గౌరీ శంకర్ గారు తెలియని వ్యక్తి ఉన్నారు. మరి సార్ని వేదికపైకి రావాల్సిందిగా కూర్చోవాల్సింది కోరుతున్నాం. మా మిత్రులు మరి మన ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉండి దగ్గరుండి శ్రీను నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఇది ఉందని చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకురావడంలో క్రియాశీలకమైన గురువుగా నేను భావిస్తున్నాను. నాకు గురువు గారే. మరి గౌరీ శంకర్ గారి యొక్క స్టడీ సర్కిల్లో మన తెలుగు డిఎస్సిలో ఇంచుమించు స్టేట్లో ద నెంబర్ 1 అన్ని పోస్టులు సార్ దాని నుంచి వచ్చాయి. దానికి మనందరం అభినందించాలి. మరి సార్ని సత్కరించవలసిందిగా అలాగే మెమోంటో అలాగే ఫోటో తీసి సుందరం అప్పలేడు ఫోటో పెట్టారు. ఓకే సార్. మరి ఎంతో మంది విద్యార్థులను ఈ రోజు వరకు కూడా సార్ తయారు చేశారు. 2 రాష్ట్రాల తెలంగాణలో అయితే గౌరీ శంకర్ సార్కి ఉన్న మరి ఆ యొక్క ఉన్నతి క్రేజ్ అనేది మామూలుది కాదు. అది మాకు మాత్రమే తెలుసు. మరి సార్ మరి కొన్ని విలువైన సూచనలు మీరు పాటిస్తూ సార్ చెప్పిన విషయాల్ని
ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సార్ సభాయన్ మహా ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అతిరథ మహారథుల మధ్య శ్రీను మమ్మల్ని ఆహ్వానించి సత్కరించడం చాలా ఆనందదాయకం. శ్రీను యొక్క ఎదుగుదల నేను కల్లారా చూశాను. నేను ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యదింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యునతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగం పరుసుమి ప్రజ్ఞానిధులు గావునన్. కొంతమంది మధ్యలోనే ఆటంకాలు వస్తాయని పనినే ప్రారంభించరు. కొంతమంది పని ప్రారంభించి మధ్యలోనే ఆపేస్తారు. కొంతమంది పట్టువదలని విక్రమార్కులాగా విజయం సాధిస్తారు. ఆ విజేతల్లో నెంబర్ 1 ఆర్ఎస్ రెడ్డి. ఎందుకంటే అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. నాకు ఉన్న జ్ఞానమే చాలా తక్కువ. నన్ను ఎప్పుడో చేయరు శ్రీను సార్ ఎలాగా అసలు యూట్యూబ్లో ఈ వీడియోలు నాకు తెలియదు. మా మేనల్డ్ ఉన్నాడు సాయి, నీకు అబ్జెక్టాను శ్రీను, కొంచెం నీకైతే కంటెంట్ ఉంది, డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఎప్పుడైతే నేను చెప్పానో, నేను అప్పటికి నా ఛానల్ సబ్స్క్రైబ్ 5,000 అయితే నేను ఇప్పటి వరకు ఒక 9,000కి వెళ్ళాను అంతే. కానీ శ్రీను 40,000 దాటేసాడంటే ఎంత కృషి, ఎంత పట్టుదల ఉంటుందో ఒకసారి చూడండి. ఒకచో నేలను పవ్వలించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట సాయోధనం, ఒకచో భుంత ధరించు, లెక్కకు రాణీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. లెక్కకు రాణీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఈ పద్యం కూడా శ్రీని కోసమే. కార్యసాధకుడు నిజంగా ఎంతో మంది గ్రూప్ 2 మన ప్రాంతంలో విజయనగరంలో ముఖ్యంగా ఆ గ్రూప్ 2 కోచింగ్ అనేది లేని లోటుని తీర్చినటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ రెడ్డి. నిజంగా గురుతులు ఉమామహేశ్వర సార్ కానీ లేదా మన శ్రీన్ గారు నిజంగా ఏ కార్యక్రమం అయినా మంచి, అసలు ఆయన మా గురుతులు సార్. నిజంగా ఏ కార్యక్రమం అయినా ఆయన అసలు ఆయన మాటలు మెస్మరైజింగ్ ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాం. ఎంతమంది రాముడు సార్, చాలా చక్కనైనటువంటి అందరి మధ్య మమ్మల్ని కలిపినాడు. అయితే చూసా ఇప్పుడు 25,000 ఎప్పుడు వచ్చాయని, 40,000 దాటేసాయంట. నాకు ఇంకా 12,000 ఉన్నాయి. నేను చూసి నేను పోటీ పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీను నిరంతర శ్రామికుడు. ఎందుకంటే నేను అప్పుడు భాష్యం స్కూల్లో చేస్తున్నప్పుడు ఆయన టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ టైం నాకు పరిచయం అక్కడే. నేను భాష్యంలో వర్క్ చేస్తున్న సమయంలో అప్పుడు మామూలు కేర్ టేకర్స్ ఉండేవారు అనమాట. ఆయన ఏంటి డబ్బుల ప్రాబ్లం వల్ల కేర్ టేకర్గా రాలేదు. అక్కడికి వచ్చి ఆ పిల్లలకి ఏదో విధంగా తన నాలెడ్జ్ని అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైము నేను శ్రీని చూసినటువంటి విధానం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రూప్ 2 ఆఫీసర్గా కూడా సేవలు అందిస్తూ ఎంతమందికి నాలెడ్జ్ని పంచడం చాలా సంతోషంగా ఉంది. ఎదుగుదల ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో. ఆర్ఎస్ రెడ్డిని నమ్ముకోండి, ఖచ్చితంగా విజేతలుగా తీర్చిదిద్దారు ఖచ్చితంగా. అలాగే ఇటీవల జరిగినటువంటి డిఎస్సీలో కూడా సార్ నిజంగా అంటే ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశమే, ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్లు కలిపి మన తెలుగు స్టడీ సర్కిల్కి 60కి మించి మన పోస్టులు సాధించామంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే చాలా మంది డబ్బుల కోసం కోచింగ్ సెంటర్ నడుపుతారు అనుకుంటారు, కానీ అనేక మంది పేద విద్యార్థులకి ఈ విధంగా మనం సేవ చేస్తున్నాం, మన నాలెడ్జ్ని పంచుతున్నాం. కాబట్టి మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గౌరీశంకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ చైతన్య గారి సత్కరించి వస్తుందా. మరి ఉమామహేశ్వరరావు గారు శిష్యులు, మరి చైతన్య రీజనింగ్ ఫ్యాకల్టీ అండి. ఓకే ఉంటుంది అది. మరి పుస్తకం ఇవ్వాల్సిందిగా గోవింద్ సార్, శ్రీనివాసరావు గారు, సార్ రామత్ సార్ ఫాలో కప్పాల్సిందిగా. అప్లైడ్ శాఖర్ వచ్చి ఎవరు ఫామ్ శాఖ. ఓకే అండి, థ్యాంక్ యూ. వచ్చారా రమ్మని చెప్పి వచ్చి పిలిచారు.
ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థుల తరఫున వచ్చినందుకు చైతన్య ఒక నిమిషంలో మీ యొక్క అమూల్యమైన ముందుగా సలహాలు. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి దాదాపు 2 తరాల ఉపాధ్యాయులందరితో కలిపి మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అధినేత రెడ్డి శ్రీనివాసరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎంతో మంది పెద్దల మధ్య ఇలాంటి సన్మానం పొందడం అనేది నిజంగా అదొక పెద్ద అనుభూతి. అంటే మాటలు కూడా రాని పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ఈ సందర్భంగా శ్రీని గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్కరు చదువుతున్నారు. అంటే మనం కాంపిటీషన్ ఎలా వచ్చిందంటే దాదాపు 85 to 90% మార్క్స్ వస్తే కానీ ఉద్యోగాలు రాని పరిస్థితి. అలా అని ఉన్న కంటెంట్ అంతా కూడా మనం చదవలేని పరిస్థితి. కాబట్టి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా ఆర్ఎస్ రెడ్డి శ్రీనివాసరావు గారు ఏంటంటే మీకు ఏదైతే ప్రణాళికాబద్ధంగా అంటే ఉద్యోగం రావడానికి ఏ విధమైన సబ్జెక్ట్ కావాలో అటువంటి సబ్జెక్ట్ అంతా కూడా చెప్పేస్తున్నారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవకాశం ఉన్నంత వరకు అదంతా కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయితే తప్పనిసరిగా అందరం కూడా ఉద్యోగాలు సాధిస్తామని. ఎందుకంటే అంతిమ లక్ష్యం ఎటువంటి వ్యక్తికైనా కూడా ఉద్యోగమే అంతిమ లక్ష్యం. ఉద్యోగం వచ్చిన తర్వాత నైతిక విలువలతో ఉండడం అదంతా కూడా సెకండరీ అండి. దాని వరకు కూడా మనం తప్పనిసరిగా ఒక ప్రణాళికాబద్ధంగా మనకు ఎవరైతే చదువు చెప్తున్నారో అటువంటి వారిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసినందుకు రెడ్డి శ్రీనివాసరావు గారికి అలాగే నాతో పాటు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే చైతన్య, థ్యాంక్ యూ. మరి మన ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే మన రామకృష్ణ గారు అయిపోయింది. రామకృష్ణ గారు మన ఈ సంస్థ స్థాపించి స్థాపక ఫ్యాకల్టీ గ్రూప్ 2కి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చెప్పారు. అతనుకున్న సబ్జెక్టు అన్ని కనుక మెయిన్ సబ్జెక్ట్తో మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఎంత బాగా చెప్పారో తెలుసు. మరి సార్ గ్రూప్ 1 క్యాడర్లో గ్రూప్ 1 అధికారిగా ఉంటూ మరి విద్యార్థులందరినీ ఉద్దేశించి మీ అందరి తరఫున ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మరి సార్ని ఈ యొక్క ఆహ్వానం వచ్చినందుకు చిన్న తిరు సత్కారం సార్. కూర్చొని సార్ ఉమా మహేశ్వరరావు గారు, అలాగే గోవింద్ గారు, అలాగే సతీష్ గారు, సార్ రామూర్తి మరి సార్కి అత్యంత ఆప్తులు మిత్రులు మన రమేష్ నాయుడు గారు బ్యాచ్ ఒకే బ్యాచ్ సార్ చేతుల మీదుగా అలాగే ఉమామేశ్వర గారి చేతుల మీదుగా మూమెంట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దూరం నుంచి వచ్చారు. మరి మీ యొక్క అమూల్యమైన సూచనలు ఒక 2-3 నిమిషాల్లో విద్యార్థులకి, ఎందుకంటే మేము అందరం కూడా గంటల్లో ఎక్కువ సలహాలు ఇస్తాం, 2-3 నిమిషాల్లో ఈ సలహాలు ఇచ్చి వచ్చినంత చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ మనం మన లక్ష్యాలకి మరింత చేరువవ్వాలనేటటువంటి ఉద్దేశంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో మన ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా రన్ చేస్తూ అనేక మంది ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళ లక్ష్యాలను చేరుకునే దిశగా మన వంతు ప్రయత్నాన్ని అందిస్తున్నటువంటి ఆర్ఎస్ రెడ్డి గారు, అలాగే మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి పేరున ప్రత్యేకమైనటువంటి మీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎవరైతే ఇప్పటి వరకు మీ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారో వాళ్ళందరూ కూడా మరొకరికి ఆశాభావాన్ని కలిగిస్తూనే వాళ్ళకి అనుగుణమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి ఒక బాటను వేసి ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను మీ అందరినూ. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు లక్ష్యాలను ఛేదించలేక ఓడిపోయి ఉన్నామని నిరాశ నిస్పృహతో ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి భావానికి లోన్ కాకుండా మన ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రతి సూచన సలహాని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తే మన రాగల రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా విజయాన్ని అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీపీఎస్ గురించి మీకు తెలుసు, ఇప్పుడే దాదాపుగా 20 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్లో మనం అందరం కూడా విజేతలుగా నిలబడాలి, మన లక్ష్యాన్ని చేరుకోవాలి, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకోవాలి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి
ఇండివిజువల్గా ఎవరో పేరు తీసుకురారు. మన సామర్థ్యాలే మన పేరుని బయటికి తీసుకొస్తాయి. ఆ సామర్థ్యాలపైన మీరు నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. కఠినమైన పరిస్థితులు వచ్చాయి అంటే మనం మరింత దగ్గరగా విజయానికి అందుబాటులోకి వెళ్తున్నాం అనేటటువంటి ఆలోచన మీరు కలగాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక ప్రణాళికను అమలు చేసేటటువంటి ఆచరణ విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే సార్. మరి తదుపరి మన సన్మానంలో భాగంగా మరి మన వెలమల శ్రీనివాసరావు గారు సార్ డిఓ కార్యక్రమం మొత్తం చేసుకుని మీకోసం మరలా ప్రత్యేకించి ఉదయం ఆల్రెడీ క్లాస్ చెప్పారు. మరి అందరి సమక్షంలో మరొకసారి సార్ని సత్కరించుకోవాల్సిన మన బాధ్యత అది. అందువలన సార్కి ఒక చిరు సన్మానంతో పాటు మరి తన సార్ యొక్క సలహాలు ఆల్రెడీ మీరు ఉన్నారు. ఒక నిమిషం అతని సలహాలు కూడా తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మేడం అక్కడ వంట స్వామి శేఖర్ కొంచెం ఫేవర్ సార్, బయట ఉన్నది ఆడికి చేద్దాం. మరి దొరికితే కదా చేయాలి. సౌభాగ్యవతి బాబమ్మ. ఓకే. మరి ఉమామహేశ్వరరావు గారు మరి ఎంపీటీ గారు రామకృష్ణ గారి చేతుల మీదుగా పుష్పగుచ్చి ఇచ్చేది. అదే విధంగా మరి మన రాముత్ సారు అదే విధంగా సత్యారావు గారి చేతుల మీదుగా మెమోంటో, అలాగే మొత్తం బృందం మనకి అధ్యాపక బృందం అందరూ కూడా సతీష్ గారు. నమస్తే. ఏం పర్లేదు సార్. నేను ఉదయం అయిపోయింది కార్యక్రమం సార్. సార్దే మొదలు సార్ ఒక సలహా 1-2 నిమిషాల్లో కొంచెం. అందరికీ శుభ మధ్యాహ్నం. నిజంగా ఏ మంచి పువ్వులను ప్రేమించినారో మీరు మేము. ఇప్పుడు సహజంగా ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు. అమ్మ రమాదేవి ఒకసారి రావాలి. ముఖేన సరస్వతి అని మనకి యాక్చువల్గా వాక్యం. అంటే మనిషి ఎదురుగా ఉంటేనే జ్ఞాన ప్రసరణ జరుగుతుందని పెద్దలు చెప్పారు. దాన్ని రీడిఫైన్ చేసేసారు ఆర్ఎస్ రెడ్డి అకాడమీ ఇన్స్టిట్యూట్ వారు. ఎక్కడెక్కడ వారిలో అందరినీ మేధావులు అందరినీ సమీకరించి డైరెక్టర్ రమాదేవి అమ్మ అసలు అందరం కలిపి ఆమెకు సత్కరించాలి. ఇది ఆ సాల్వ్ అయ్యేది ఒకటేమండి. అసలు అందరం కలిపి ఆవిడికి సత్కరించాలి. ఎందుకంటే రమ అంటే ఇక్కడ మా తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. రమము అంటే శ్రమించడం, కష్టపడడం. అంటే కష్టపడ్డానికే ఒక పరాకాష్ఠ నిర్వచనం రమ అంటే. కానీ ఆవిడని ఎప్పుడు నేను ఒక 2 నెలలు అవుతుంది ఇన్స్టిట్యూట్ లోకి వచ్చి, రండి అమ్మ నూరా శ్రీనివాస్ మనం కూర్చో. కాబట్టి ఇక్కడ శ్రమ పడే తత్వానికి గౌరవించడం ఇది. కాబట్టి ఈ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రమాదేవి, నువ్వే బొట్టు పెట్టు, నువ్వే పెట్టాలి. పతిదేవుడు కదా. ఏమంటాడంటే సినీ కవి అందుకే రమము అంటే రండి మా రామ్మూర్తి గారు రండి అమ్మ. శుభాశీసులు. పురుష ప్రయత్నం అంటాం. పురుష అంటే దాని అర్థం ఒక పురుషులని కాదు, జీవుడి యొక్క ప్రయత్నం అని అర్థం. మనిషిగా పుట్టిన ఏ జీవైనా కూడా ప్రయత్నం చేయాలని. ఇక్కడ ఇప్పుడు చాలా మంది చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా మిత్రుడు ఉమా ఉన్నాడు. డియర్ స్టూడెంట్స్, ఒక మాట ఏమేనండి, ఇక్కడ ఎంతమంది ఉన్నామంటే మేమందరం బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో దానికి 100 రెట్లు కింద డౌన్ రోడ్ అని ఒక చూసిన వాళ్ళం. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 1995లో 100 రూపాయలు ఎంఓ చేయడానికి నానా బాధపడ్డాం. మా బొమ్మకైతే 100 కూడా కష్టమేమో. అలాంటిది ఈరోజు ఇప్పుడు మీకు పాఠాలు చెప్తానమాట వీళ్ళందరూ ఫ్రీ ఉన్నారు అనుకుంటున్నారా? పని రాక్షసులు. ఒక్కొక్కరు వారి వారి కార్యాలయాల్లో వారి వారి ఉద్యోగాలు మామూలుగా చేయరు. అంటే పని రాక్షసులుగా వారి పని వాళ్ళు చేసుకుంటూ విరామ సమయాన్ని ఎంత సద్వినియోగం చేస్తున్నారో చూడండి. ఏ మొబైల్కో టీవీకో దేనికో అంటు పెట్టుకోలేదు. సమాజ సేవే మాధ్యమంగా రమాదేవి గారు డైరెక్టర్గా, ఆర్ఎస్ రెడ్డి, నేను శ్రీనివాసుని ఎక్కువ చెప్పను, రమాదేవే. నిజంగా ఎంత కష్టపడుతుందంటే ఎక్కడ అభిజాత్యం లేదు, అది ఒకటి నేర్చుకోవాలా. ఇప్పుడు మాస్టర్ ఎంత మంచి విషయాలు చెప్పారు. 2 కార్యసాధకుడు నేల పవలిస్తాడు. నేల కాదు
కఠినమైనటువంటి ప్రదేశంలో ఆవిడ ఉంటుంది. తెల్లవారిని వచ్చేటప్పటికి ఆవిడ చేత ఈయన విజ్ఞాన క్షేత్రమే కాదు, వంట క్షేత్రం కూడా చేయించేస్తున్నాడు. ఇది మనకు కావాలా? గురువులకి గురువు మా రామ్మూర్తి గారు ఉన్నారు. జిల్లా విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో పనిచేయడం, అందున విజయనాలో పనిచేయడం అంటే నేను అంటాను, పైన దైవ కృప ఉంటే తప్ప అక్కడ ఆచార్యులుగా పనిచేయలేరు, డైరెక్ట్ విద్యార్థిగా కూడా జాయిన్ అవ్వలేరు. 3 తరాల గురువుల్ని కలిపావు శ్రీనివాస్. నిజంగా ఏదో ఉందయ్యా, నీకు స్థల ప్రభావం ఏదో ఉంది. ఇంతమందిని చేకూర్చడం అంటే నీకు తెలుసా, ఎవరికి వాళ్ళే లబ్ధ ప్రతిష్ట. మేము అందరం కూడా అరగంట అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, కట్టి పడేసాడే. ఒక స్టూడియో పెట్టాడు, ఇదేదో బాగుంది, మన ద్వారా సమాజానికి హితం వెళ్తుంది అనుకొని వస్తాను, అరగంట సమయం కేటాయించలేని వాళ్ళం. కాబట్టి గురుని శిక్షణ లేక గురు తెట్లు కలుగును. అర్జునికైనా వాడి అబ్బకైనా ఎంత వాడి మాటలు చెప్పాడో చూడండి వేమన. అర్జునికైనా బ్రహ్మదేవుడికైనా అతని తండ్రి అయినా విష్ణుమూర్తికైనా గురువు ఉండాల్సిందే. కాబట్టి ఆ గురువుల్ని ముఖ్యమైన సరస్వతి అనే దాన్ని రీడెఫైన్ చేసి ఆన్లైన్ సరస్వతిగా మార్చాడు మన శ్రీనివాస్. కాబట్టి తప్పనిసరిగా మీరు వినియోగించుకోండి. ఇప్పుడు ఎవరు రామకృష్ణ గారా, ఎంపీడీఓ గారా, గ్రూప్ 1 ఆఫీసర్? అలాగే నాన్న నువ్వు నిజంగా వీళ్ళందరూ మాకు శిష్యులు అవుతారు, ప్రశిష్యులు కూడా. ఆయనకి మేము సహచరులు కలిసి చేసాం, మాకు శిష్యులు ప్రశిష్యులు. వాళ్ళందరూ అలా ఎదుగుతుంటే మాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా. మరి మా మాటలు విన్న మీరు అందరూ ఎదిగితే ఇంతకన్నా మాకు భారత మాత సేవ ఏముంటది? దేశ సేవ కోసం ఇక్కడికి వస్తున్నాం తప్ప ఇంకేం కాదర్రా బాబు, అది వినండి. కాబట్టి దేనికి నిరాశపడకండి. అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు. అన్నీ తానయ్యని మీ శ్రీనివాస్ సార్ ఎలాగుంటారో తెలుసా? తెల్లవారుజామును చూస్తే ఈయన సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ లో ఉంటాడు ఆయన. అది కార్యసాధకుడి లక్షణం. అది నేర్చుకుంటే ఆఫ్టర్ ఆల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ పాటి చెప్పండి. మేము పడిన బాధల దగ్గర బాధలు అనుకుంటున్నారా? ఇంకొకసారి ఎవరు కూడా మాకు బాధలు ఉన్నాయి, టైం లేదని మాట అన్నారంటే నువ్వు అవమానించుకున్నట్లు లెక్క. ద పర్సన్ హూ కెనాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్ కెనాట్ గెట్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్ మైటీ. అర్థమైందా? కాబట్టి ఆ రకంగా మీరు వెళ్ళాలని ఈ గురు పూజోత్సవ దినోత్సవాన తన విద్యార్థులు గురువు గారికి తెలియకుండా గుర్రబగ్గీని లాగినటువంటి గొప్ప వారసత్వం ఉన్నటువంటి దేశం ఇది. మీకు మాకేమి బలంలో పెట్టి లాగొద్దు కానీ కనిపించినప్పుడు చక్కగా మా గురువు గారు అని గుర్తిస్తే ఆ మాత్రం దానికి పొంగిపోతాడు. మామూలుగా కాదు, ఆ మాత్రం దానికి వాళ్ళు పొంగిపోయి సర్వస్వాన్ని దారపోస్తారు. ఓకేనా? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మి. అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి మీ నేత్రాలని జ్ఞానం అనే అంజనం వేసే ఇంతమంది గురుదేవుల్ని సమావేశపరిచిన శ్రీనివాస్ ఇప్పుడు కూడా మళ్ళీ సర్వెంటే వెళ్ళిపోయాడు, ఏదో పనిలో ఉండిపోయాడు. నిరంతరం పని. నువ్వు చిన్నవాడు అయినా నీ నుంచి మేము నేర్చుకోవాలి చాలు. సమయాన్ని ఎంత ప్లానింగ్ గా ఎంత చక్కగా ప్లాన్ చేస్తూ కాలంతో పరిగెడతాడు. కాబట్టి నేను ముఖతహా కాదు, శ్రీనివాసం చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఇంతమంది ఎవరి రంగాల్లో వాళ్ళందరూ లబ్ధ ప్రతిష్టమా కాదా? మీకు అందరికీ తెలుసు జిల్లాలను ఎలా పరిగెడతాను. నన్ను కట్టిపడేశాడు. ఇక్కడ డిఐజీ లేరు, ఎస్పీ లేరు, కలెక్టర్ గారు లేరు. ముందు అన్నాను శ్రీనివాస్ నాకు అవుతుందా అన్నాను. అవుతుంది సార్, అలా ఉండండి సార్. ఇంకా అవుతుంది అన్న. ఇక 6:30 నుంచి నేను రావడం ప్రారంభించాను. సో కాబట్టి మీకు అందరికీ విజయం కావాలని పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది సాధారణమైన అక్షరాలు కాదు. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. పవిత్రమైన గంగా నది దగ్గర కూర్చొని నువ్వు గ్లాస్ పట్టుకుంటావా, గంగాళం పట్టుకుంటావా, నీ ఇష్టం. ఎంత పట్టుకుంటే అంత నీకు అందుకునేటువంటి జ్ఞానం మీకు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రాధాకృష్ణ పండితుల వారి యొక్క పేరు మీదుగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కరెక్టే, గురుపూర్పేట నుంచి ఏదో ఈ స్పీకర్ ఓకే చెప్పనా మరి? చెప్పవా మరి? ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరిని రమ్మనండి. ఇద్దరు దంపతులు ఇద్దరిని రమ్మను. మరి డియర్ స్టూడెంట్స్, అంటే జ్ఞానానికి జ్ఞాన ప్రసరణకి ఎక్కడ ఎలాగ అవకాశం దొరుకుతుందో లభిస్తుంది. అవకాశం తెలియదు.
ఈరోజు ఇంతమందిని ఇక్కడ సమాహారం చేసి ఒక మీకు విభిన్న సబ్జెక్టుల్లో హేమీలతో సబ్జెక్ట్ చెప్పిస్తున్నటువంటి శ్రీనివాస్, శ్రీమతి శ్రీనివాస్ రండి. శ్రీనివాస్ అండ్ శ్రీమతి శ్రీనివాస్ ఇద్దరికి కూడా పర్లేదు, ఇద్దరు మరి ఓకే, ఇదే బెస్ట్. సరే ఇవ్వండి, అన్ని అయిపోయాయి కదా, అందరు అయిపోయారు కదా, ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఒక పువ్వు తీసి తన పైన వేయండి, మీరు వేయండి, పర్లేదు వేయనన్న, వేయి పర్లేదు. ఎప్పుడో వివాహం అప్పుడు ఆ వేడికి చూసారు అందరూ. అమ్మ నువ్వు కూడా థ్యాంక్ యూ సార్. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నా పనిలో నాకు ఇలాగానే ఇలా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఆ దంపతులిద్దరికి కూడా ఉజ్వలమైన భవిష్యత్తు కలగడం. యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల తరఫున సంస్థ యాజమాన్యం చేస్తుంది కనుక మా యొక్క ఇదే తప్ప, అయితే సంస్థలో ఒక ఫ్యాకల్టీగా కూడా నాకు ఈ యొక్క సత్కారం లభించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శుభాశీస్. ఇంకెవరు లేదు. సోమశేఖర్ ఇంటికి వెళ్ళిపోయారు సార్, బాగలేదు. సరే సార్, ఓకే. మరి మన ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థులందరి తరఫున మరి అధ్యాపక బృందం మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, ఇదంతా ఒకదానికోసమేనండి. మీ అందరి యొక్క సార్ చెప్పారు కదా, మీరు కష్టపడి చదివి మీ జీవితంలో మంచి గౌరవప్రదమైన స్థానంలో స్థిరపడి మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటూ మీ గ్రామానికి పేరు తీసుకొచ్చు. మీరు అలా ఉంటే మనం సంతోషపడతాం అంతే. ఫలానా మా స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారు. మా రామూర్తి సార్ అంటారు, ఎవరో తన స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారంటే ఇప్పటికీ కూడా అలా ఫలానా మన స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారట ఒక సంతోషం. అది ఒక టీచర్కి మాత్రమేనండి, ఎవరికి కూడా అది రాదు. ఎందుకంటే ఒక టీచర్ మాత్రమే తన శిష్యుడు ఇంత మంచి స్థాయిలో ఉన్నాడంటే 100కి 100%. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రులైనా ఒక పిల్లల పైన ఒక ప్రేమ, ఇంకొక పిల్లల పైన ఇంకో ప్రేమ ఉండొచ్చు, కానీ గురువుకి అది ఉండదు. అందరూ కూడా సక్సెస్ అవ్వరు. ఒకటే ప్రేమ, నా శిష్యుడు ఎంత మంచి స్థాయిలో ఉన్నాడు, ఇంకా మంచిగా ఉండాలి. మరి ఇంతమంది యొక్క ఆశీస్సులు మీకు అందరికీ అంది ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మీలో ఒక మార్పు వచ్చి మీరు మాకంటే మరింత ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మరి మన శ్రీనివాస్ గారు ఎప్పుడు కలెక్టర్స్ అలాగే ఎస్పీలు డిఐజీలు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ వస్తుంటారు. మరి మీరు కూడా అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్గా వచ్చి రేపు పొద్దున గుర్తించి మరి మన సార్లందరినీ పిలిచి సార్ చేతనే మీరు ఆ కార్యక్రమాలు చేయించి ఓకే ఆ స్థాయికి మీరు అందరూ వెళ్ళాలండి. మేము ఇంకా ఒక గ్రూప్ 2 గ్రూప్ ఆ స్థాయిలో ఉన్నాం. సార్ వీరందరూ కూడా మరి డిగ్రీ లెక్చర్ స్థాయిలో ఉన్నాం. మీరు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళి అలా పెద్ద స్థాయిలో వెళ్ళాలని కోరుకునే ఏకైక వ్యక్తి కూడా ఉపాధ్యాయుడే. ఇంకెవరికి ఆ కోరిక ఉండదు. నా స్టూడెంట్ నాకంటే కప్పులో ఉండాలని ఏ విద్యార్థిని కూడా కోరుకోం. ఉపాధ్యాయుడు మాత్రమే అది కోరుకుంటాడు. కనుక మరి ఆ యొక్క ఉపాధ్యాయులు అందరూ ఈ రోజు మీకు ఇంత మంచి ఆశీస్సులు ఇస్తున్నారు. మా యొక్క అందరి యొక్క అంతిమ ఒకటి నిర్ణయం కావచ్చు, మీకు ఆదేశం కావచ్చు, కమాండింగ్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, ఏదైనా సరే బాగా చదవండి. నెగిటివ్ స్ప్రెడ్స్కి వద్దు, పాజిటివ్ యాటిట్యూడ్స్తో వెళ్ళండి, చదువుకోండి, మంచిగా మీ యొక్క ఉద్యోగం సాధించుకోండి. థ్యాంక్ యూ. మరి చాలా సమయం మా కోసం మీరు ఉన్నారు, అలాగే అందరికి కూడా సమయం అయింది. మరి లంచ్ ఏర్పాటు చేస్తూ మన అందరి ఉపాధ్యాయులకి కూడా చాలా సంతోషం సార్. అందరికి కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఎంత విజయవంతం వర్చువల్ మోడ్ లో ఎంత మందిని సేకరించడం అంటే వాస్తవంగా మనం రోజువారీ లైవ్ కి ఎంతమంది పిల్లలు హాజరవుతారు, ప్రతి ఒక్కరు ఆలోచన నేను చూస్తుంటాను. కనుక ఎక్కడి నుంచో రావడం కష్టం విద్యార్థి, కానీ మీ ఇంట్లో ఉంటూ మీరు హాజరవ్వచ్చు. మరి ఈ మాటలు కూడా తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ తర్వాత ఈ రికార్డ్ లో ఉన్నప్పుడైనా మీరు చూసుకోవచ్చు. మరి ఈ ఆలోచనలన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఒక నూతన ఒరవడి సార్ చెప్పినట్టు. ఓకే, ధన్యవాదాలు. గురుగారు రండి. మరి ఇప్పుడు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే మేము వచ్చే సమయానికి మాకు ఈ స్టూడియోని అంతా సిద్ధం చేసి అన్ని సిద్ధం చేసినటువంటి ఎవరు లేకపోతే మనకి ఎందుకంటే ఉదయం లేదు సార్ వచ్చేసరికి మనవాడు అన్ని కూడా ఏర్పాటు చేసి పాపం చాలా గాబరగా నిద్రలోంచి లేచి 6:15 కల్లా మొత్తం స్లైడ్స్ అన్ని సిద్ధం చేసినటువంటి ఏమండి అక్కడ మీరు పెట్టే కామెంట్స్ కూడా మాకు తెలియజేసి నువ్వు ఇది చాలా ముఖ్యం. ఎవరి పనిని వారు వారి
స్థాయిలో చేస్తేనే ఏదైనా కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంటే ముగ్గురికి ఒకేసారి చేస్తాం. రండి. సుందరం, అమ్మ నీ పేరు ఏం పేరు? బిందు, సంధ్య, ముగ్గురు కూడా అంటే మేమందరం మీకు తెర పైన కనిపిస్తాం, తెర వెనక సూత్రధారుల వారు. ఇంకా 4వ సింహం ముగ్గురు పట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది ఎందుకు లాస్ట్ లో చేసామంటే ఇది ఒక సంస్కారం. ఈ సంస్కారం మనకి ఎప్పుడు కూడా తెలియాలి. మనం నిలబడడానికి కింద స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉదయం మీ క్లాసులో చెప్పాను మాట, వృద్ధ దేవో భవ అని భావించండి. వృద్ధులు అంటే శరీరం సరినటువంటి వాళ్ళు కాదు, ఆయుర్ధ అంటే వయస్సు మళ్ళినటువంటి వారు. కానీ వయసు మళ్ళింది కానీ అపార అనుభవం వారి దగ్గర ఉంది. కాబట్టి మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఆత్మ గౌరవంతో హోల్సేల్ మార్కెట్లో ఇంత కొత్తిమీర, ఇన్ని వంకాయలు, బీరకాయలు తెచ్చుకొని అమ్ముతారో వెతుక్కొని మరీ వెళ్ళి వాళ్ళ దగ్గర మనం కొందాం. ఏ దేశం అయితే వృద్ధులను గౌరవిస్తుందో ఆ దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీకు కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మా బ్రదర్ చెప్పండి. ఓకే అండి, మన ఆఫ్లైన్ లో ఫ్యాకల్టీ, బయాలజీ ఫ్యాకల్టీ మా బ్రదర్ తమ్ముడు. మరి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా సరే ప్రతిదీ కూడా తోడుగా ఉంటూ మనకి ముందుకు నడిపిస్తుంటది. సార్కి మెమోంట్ ఇవ్వాల్సిందిగా మన రామకృష్ణ గారిని, అలాగే పసుపు కూర్చోవలసిందిగా మన సత్యరావు సార్ని, సత్యరావు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాయుడు. ఓకే సార్, క్లోజ్ చేస్తాను. ఓకే, మరి విద్యార్థులందరికీ కూడా లైవ్ ఉంది, ఒకసారి సపోర్ట్ చేసి ఫైనల్గా. ఓకే అండి, ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరి తరపున ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ భాగస్వామ్యంతో. అందువలన ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసిన మన అధ్యాపక బృందానికి, విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా